ఓకే. హలో గైస్, నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి రేసెస్ మీద అన్నమాట. ఏంటిదంటే ఇది రేసెస్ అనేది టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ఒక కాన్సెప్ట్. దీనిపైన మనం ట్రైన్స్ పైన ప్రాబ్లమ్స్ చేసాం, బోట్స్ పైన చేసాం. ఇది రేసెస్ కాన్సెప్ట్ అన్నమాట. ఇందులో ఇది లాస్ట్ కాన్సెప్ట్. దీని తర్వాత మనం వేరే టాపిక్ అనేది చూద్దాం. అయితే ఏంటంటే డైరెక్ట్ నేను టాపిక్ అనేది డైరెక్ట్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేస్తాను. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ, లేకపోతే ప్లేస్మెంట్ ఎగ్జామ్కి దేనికి ప్రిపేర్ అవుతున్నా, దీని నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందుకని టాపిక్ కవర్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు టాపిక్ నుంచి అన్ని మోడల్స్ అనేవి కవర్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ అనేవి ఉండవు అన్నమాట. అయితే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేస్ అంటే ఏంటి. కొన్ని టర్మ్స్ ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వ్ అని చేద్దాం. ఒకవేళ మీకు బేసిక్ ఐడియా అనేది ఉంటే మీరు డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అని చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ రేస్ అంటే ఏంటిది. రేస్ అంటే ఏంటిదంటే రేస్ అంటే ఏంటిదంటే ఏ కాంపిటీషన్ between the objects more than one object, అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్. ఈ డెఫినేషన్ ఎక్కడ అడగారు, కాకపోతే మీకు ఒక ఐడియా ఉండాలని చెప్తున్నాను. ఇందులో ఒకటి ఫస్ట్ విన్నర్ ఉంటారు, విన్నర్. సెకండ్ వన్ వచ్చేసి లూజర్ ఉంటారు, లూజర్ దీన్ని రన్నర్ అంటారు. రన్నర్ అంటే సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అలా వచ్చాను. అయితే విన్నర్ అనేవాడు రేస్ని కంప్లీట్ చేస్తాడు. కంప్లీట్ ద రేస్, కంప్లీట్స్ ద టోటల్ రేస్. విన్నర్ అనేవాడు టోటల్ రేస్ని కంప్లీట్ చేయాలన్నమాట. మనం చీటింగ్ చేసేసి నువ్వు జస్ట్ పార్టిసిపేట్ చేస్తే విన్నింగ్ ఇచ్చేస్తాం అనేది ఉండదు. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి వీటికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది చూద్దాం. నెక్స్ట్ ఇది బేసిక్ అన్నమాట. అంటే రేస్ అంటే ఏంటిది, అందులో విన్నర్ లూజర్స్ ఉంటారు. రేస్ అనేది దేని మధ్యనే ఉండొచ్చు, ఒక టూ పర్సన్స్ మధ్యలో ఉండొచ్చు, టూ పర్సన్స్ లేదా యానిమల్స్ మధ్య ఉండొచ్చు, లేకపోతే వెహికల్స్ మధ్య ఉండొచ్చు. ఇలా ఈ వేటి మధ్య అయినా కాంపిటీషన్ అనేది ఉండొచ్చు అనమాట. వేటిపైన రేస్ అనేది ఉండొచ్చు. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి బేసిక్గా ఫస్ట్ టూ పర్సన్స్ కేసెస్ తీసుకుందాం. కేస్ వన్ ఏంటి అంటే టూ పర్సన్స్, టూ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఏముంటుందంటే ఫస్ట్ ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏ బీట్స్ బి by x meters in a race. A beats B x meters in a race. సంథింగ్ రేస్ అనేది ఎంతో కొంత ఉందనుకోండి. ఓకే. అయితే దీని మీనింగ్ ఏంటిదంటే ఏ బీట్స్ అనే అంటే ఏ అనేవాడు బిని ఓడిస్తున్నాడు. అలాంటప్పుడు ఏ అనేవాడు ఇక్కడ విన్నర్ అన్నమాట. విన్నర్ అండ్ బి అనేవాడు వచ్చేసి లూజర్ అన్నమాట. అయితే ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేస్ అనేది 1000 మీటర్స్ ఉందనుకోండి. 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్కి ఒక రేస్ ఉందనుకోండి. ఇందులో ఏ అనేవాడు బిని ఏ బీట్స్ బి బై 100 మీటర్స్ అని ఉందనుకోండి. అయితే దీని మీనింగ్ ఏంటిదంటే ఈ టోటల్గా ఒక రేస్ ఉంటే, ఇది ఒక టోటల్గా రేస్ ఉంటే, ఇది 1000 మీటర్స్ ఉంటే ఏ అనేవాడు మొత్తం టోటల్ 1000 మీటర్ ట్రావెల్ చేస్తాడు. అయితే అదే టైంలో బి అనేవాడు ఎంత ట్రావెల్ చేస్తాడంటే బీట్స్ బై 100 మీటర్స్ కదా, అంటే బి అనేవాడు 900 మీటర్స్ అనేది ట్రావెల్ చేస్తాడు. అంటే ఇక్కడ 100 మీటర్స్ అనేది వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. 100 మీటర్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది మంచిగా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ ఏ అనేది 1000 మీటర్స్ అయితే డిస్టెన్స్ ఆఫ్ బి అనేది 900 మీటర్స్ ఉంటుంది. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కాన్సెప్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డిస్టెన్స్ బేస్ మీద కదా, బి ఎక్స్ మీటర్స్ అంటే ఇది డిస్టెన్స్ బేస్ మీద.
డిస్టెన్స్ బేస్ మీద. కొన్నిసార్లు డిస్టెన్స్ బేస్ మీద కాకుండా టైం బేస్ మీద ఇస్తాడు. ఎలాగంటే ఇది కేస్ 2 అని రాసుకోండి. కేస్ 1 కదా. ఓకే, కేస్ 1లోనే సెకండ్ పాయింట్ రాసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటిదంటే ఇవన్నీ నోట్స్ పెట్టుకొని రాసుకోండి. ఏంటంటే ఏ బీట్స్ బి బై ఒక 20 సెకండ్స్ అనుకోండి. 20 సెకండ్స్ అనుకోండి. ఇన్ ఏ రేస్ ఆఫ్ సంథింగ్ ఎంతో కొంత ఒక రేస్ ఉంది. అయితే దీని మీనింగ్ ఏంటిదంటే ఇక్కడ ఏ అనేవాడు ఒక డిస్టెన్స్ ఒక 100 మీటర్స్ రేస్ ఉందనుకోండి. ఒక 100 మీటర్స్ రేస్ ఉందనుకోండి. టోటల్ 100 మీటర్స్ రేస్ ఉంది. ఈ 100 మీటర్స్ రేస్ని ఏ అనేవాడు 20 సెకండ్స్ బీట్ చేశాడు అనుకోండి. 20 సెకండ్స్ బీట్ చేశాడు అంటే ఇక్కడ సంథింగ్ ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి దానికి 20 సెకండ్స్ పట్టింది. అంటే 20 సెకండ్స్లో వీటికి ఇంత డిఫరెన్స్ ఉందనుకోండి. సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏకి ఒక రేస్ని 100 మీటర్స్ రేస్ కంప్లీట్ చేయడానికి అతనికి ఒక 80 సెకండ్స్ పట్టింది అనుకోండి. 80 సెకండ్స్ ఆర్ 60 సెకండ్స్ పట్టింది అనుకోండి. ఏకి ఒక 60 సెకండ్స్ పట్టింది అనుకోండి. 60 సెకండ్స్ పట్టింది. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఏ బీట్స్ కదా, అంటే ఏ అనేవాడు విన్నర్ అండ్ బి అనేవాడు లూజర్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఏకి 60 సెకండ్స్ పట్టిందంటే ఏ విన్ అయ్యే పర్సన్కి 60 సెకండ్స్ పట్టిందంటే లూజ్ అయ్యే పర్సన్కి ఖచ్చితంగా ఎక్కువ టైం అనేది పడుతుంది. అది ఎంత పడుతుంది? ఆ 20 సెకండ్స్ బీట్ బై 20 సెకండ్స్ అన్నాడు. ఆ 20 సెకండ్స్ ఎక్స్ట్రా టైం అనేది పడుతుంది. అంటే బీకి 20 ఎంత 60 + 20 అంటే 80 సెకండ్స్ అనేది పడుతుంది. ఇక్కడ చాలా మందికి ఈ 60 నుంచి 60 - 20 చేయాలా, 60 + 20 చేయాలా అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే లూజర్కి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దీన్ని మీరు ప్లస్ చేసి తీసుకోవాలన్నమాట. అంటే ఏ బీట్స్ బి బై 20 సెకండ్స్ ఇన్ ఏ రేస్ అన్నప్పుడు ఇప్పుడు ఏకి ఒక 60 సెకండ్స్, ఇది ఎగ్జాంపుల్కి 60 సెకండ్స్ తీసుకున్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ టైం తీసుకున్నాను అనుకోండి. ఏకి ఒక ఎక్స్ సెకండ్స్ ఆర్ ఎక్స్ టైం అనేది ఎక్స్ పడింది అనుకోండి. నెక్స్ట్ అతనికి x + 20 సెకండ్స్ అనేది బీకి పడుతుంది. ఏకి ఎక్స్ పడితే బీకి x + 20 అనేది పడుతుంది. ఇది టైం బేస్ మీద అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటిదంటే ఏ గివ్స్ బి ఏ స్టార్ట్ ఆఫ్ x మీటర్స్ అనుకోండి. x మీటర్స్ ఇన్ ఏ రేస్. అయితే దీని మీనింగ్ ఏంటిదంటే ఏ బి అనే ఇద్దరు పర్సన్స్ రేస్లో ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఒక 100 మీటర్స్ రేస్ ఉందనుకోండి. 100 మీటర్స్ రేస్ ఇది. ఈ రేస్లో ఎక్స్ మీటర్స్ అంటే ఏ అనే పర్సన్ ఏ గివ్స్ ఇంత ఎక్స్ ప్లేస్లో మనం ఒక 20 మీటర్స్ స్టార్ట్ టు బి అనుకుందాం. 20 మీటర్స్ స్టార్ట్ టు బి అనుకుందాం. అంటే దీని మీనింగ్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 100 మీటర్స్ రేస్ ఉంది కదా. 100 మీటర్స్ రేస్లో ఏ అనే పర్సన్ అంటే 100 మీటర్స్ ఏ అనే పర్సన్ టోటల్ 100 మీటర్స్ ట్రావెల్ చేస్తే బి అనే పర్సన్ ఎక్కడ ఉంటాడంటే ఇక్కడ ఉంటాడు. అంటే 20 మీటర్స్ స్టార్ట్. అంటే మనం కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, అరే నువ్వు పోరన్న ముందుకు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను అని. అలాగా అంటే ఇప్పుడు ఇద్దరు ఇక్కడ ఉంటే, ఇద్దరు ఏ అండ్ బి ఇద్దరు ఇక్కడ ఉంటే వాడు ఏమన్నా అంటే 20 మీటర్ స్టార్ట్ అంటే నువ్వు 20 మీటర్ బి అనేవాడు 20 మీటర్ ముందుకు వచ్చిన తర్వాత ఏ అనేవాడు స్టార్ట్ చేస్తాడు అన్నమాట. అంటే ఇక్కడ నుంచి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బి అనేవాడు ఆల్రెడీ ఏ నుంచి 20 మీటర్ డిస్టెన్స్లో ఉంటాడు. అంటే బి అనేవాడు గెలవాలంటే ఇటు 100 మీటర్స్ ప్లేస్లో అతను ఎంత ట్రావెల్ చేయాలి? 100 మైనస్ ఆల్రెడీ 20 మీటర్స్ ముందే ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి ఇంటూ -20 చేస్తే 80 మీటర్స్ అనే డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయాలి. అంటే ఏంటిదంటే అండ్ ఏ అనేవాడు రేస్ని గెలవాలంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు రేస్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ అనేవాడు రేస్ కంప్లీట్ చేయాలంటే 100 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అంటే డిస్టెన్స్ ఆఫ్ ఏ ఎంత 100 మీటర్స్. ఇక్కడే డిస్టెన్స్ ఆఫ్ బి ఎంత అవుతుందంటే 80 మీటర్స్ అనేది ట్రావెల్ చేయాలి. 80 మీటర్స్ అనేది ట్రావెల్ చేయాలి.
ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఎగ్జామ్లో అడిగే పాయింట్. దీన్ని రాసుకోండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఏ గివ్స్ స్టార్ట్ బి కదా, అంటే ఏ బికి స్టార్ట్ ఇచ్చిండు. ఇంకోటి నెక్స్ట్ ఏమిటంటే ఏ హ్యావ్ ఏ స్టార్ట్ అంటారు. ఏ హ్యావ్ ఏ స్టార్ట్ అంటారు. ఏ హ్యావ్ ఏ స్టార్ట్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ అనేవాడు ముందు ఉంటాడు అన్నమాట. ఈ కేసులో ఎలా ఉంటుందంటే ఇప్పుడు సేమ్ 100 మీటర్స్ రేస్ ఉంది అనుకోండి, ఇది 100 మీటర్స్ రేస్ అనుకోండి. ఏ హ్యావ్ ఏ స్టార్ట్ అన్నప్పుడు ఏ అనే పర్సన్ 80 మీటర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు బి అనే పర్సన్ 100 మీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, అంటే రివర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే 3 పర్సన్స్ రేస్లో ఉన్నప్పుడు. ఇది 2 పర్సన్స్ కదా, 2 పర్సన్స్లో ఎన్నే ఉంటాయి, స్టార్ట్కి సంబంధించి, టైంకి సంబంధించి, అండ్ అది నెక్స్ట్ 3 పర్సన్కి సంబంధించి. ఇప్పుడు ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు అనుకోండి, 3 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే 3 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ ఏ ఏంటంటే ఏ కంప్లీట్స్ ద రేస్, లేదా ఏ విన్స్ కంప్లీట్స్, లేదా కంప్లీట్స్ కదా, కంప్లీట్స్ ఆర్ విన్స్, లేదా ఏమంటారు ఇంకా ఇలాంటి టర్మ్స్. బై బి, ఏ అనేవాడు ఒక రేస్ని కంప్లీట్ చేశారు బై బీటింగ్ బి with x meters, b with x meters and c with y meters. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ అనేవాడు ఒక రేస్ని కంప్లీట్ చేశాడు లేదా విన్ అయ్యిండు. ఏ అనేవాడు ఒక రేస్ని కంప్లీట్ చేశాడు. ఏ కంప్లీట్ ద రేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బి అండ్ సిలో ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు అనేది ఫైండ్ చేయడానికి మనం ఈ ప్రాసెస్ అనేది వాడతాం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటిదండి, ఎగ్జాంపుల్ కేసు ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మీటర్స్ రేస్ ఉందనుకోండి, 100 మీటర్స్ రేస్ ఉందనుకోండి, లేదా 1000 మీటర్స్ రేస్ ఉంది, 1000 మీటర్స్ రేస్. అయితే ఏ అనేవాడు ఈ 1000 మీటర్స్ రేస్ కంప్లీట్ అవ్వాలంటే ఆ టోటల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది కదా, టోటల్ డిస్టెన్స్ని ఒక పర్సన్ విన్ అవ్వాలంటే ఆ రేస్ కంప్లీట్ చేయాలంటే అక్కడ ఇచ్చిన కండిషన్ అనేది, ఇప్పుడు ఇక్కడ 100 మీటర్స్ ఇచ్చాడు కదా ట్రావెల్ డిస్టెన్స్ అనేది, ఈ 100 మీటర్స్ని అతను కంప్లీట్ చేయాలి. అంటే ఏ అనే పర్సన్ టోటల్ 100 మీటర్స్ని కంప్లీట్ చేయాలి. 100 మీటర్స్ అంటే ఏ డిస్టెన్స్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది, మీకు ఇక్కడ కింద రాస్తాను. ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ ఏ అనేది ఎంత అవుతుంది, అప్పుడు 1000 మీటర్స్ అవుతుంది. వీడు 1000 మీటర్ ట్రావెల్ చేసే టైంలో బీట్స్ బి బీటింగ్ బి విత్ ఆర్ బై బీటింగ్ బి బై బీటింగ్ బి ఎక్స్ మీటర్స్ కదా, ఒక 10 మీటర్స్తో బీట్ చేశాడు అనుకోండి, ఒక 10 మీటర్స్తో బీట్ చేశాడు. బీటింగ్ బి ఈ ఎక్స్ప్రెస్లో మనం 10 మీటర్స్ అనుకుందాం. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే ఏ కంప్లీట్స్ ద రేస్ బై బీటింగ్ బి విత్ 10 మీటర్స్ అనుకోండి, అండ్ సి విత్ బీటింగ్ వై మీటర్స్ ఉంది కదా, వై మీటర్స్ ప్లేస్లో మనం ఒక 20 మీటర్స్ అనుకోండి, 20 మీటర్స్. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం అని రాసుకోండి. దీనికంటే ముందు ఇది ఒరిజినల్గా ఉన్నదని ఒక నోట్ పెట్టుకొని రాసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతే మీరు ప్రాబ్లమ్స్ అనేవి చాలా స్పీడ్గా సాల్వ్ చేసేయచ్చు. అయితే క్లాస్ రికార్డ్ అవుతుందా అసలు, ఒక్క నిమిషం. ఓకే, ఇదే కదా. అయితే ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం కదా. ఓకే, ఇది 25 మీటర్స్ అనుకోండి, ఏదన్నా అనుకోండి మీ ఇష్టం. అయితే ఇక్కడ మీనింగ్ ఏంటిదంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను, మీరు బీటింగ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ అనేవాడు విన్నర్ కాబట్టి ఇతను కంప్లీట్ రేస్ అనేది ట్రావెల్ చేస్తాడు. ఏ అనేవాడు 1000 మీటర్ ట్రావెల్ చేసి డిస్టెన్స్ ఆఫ్ ఏ వచ్చింది. బీటింగ్ బి బై 10 మీటర్స్ కదా, అంటే 10 మీటర్స్ అంటే 10 మీటర్స్ బీట్ చేస్తున్నాడు కాబట్టి ఏమవుతుంది, ఇతను ఏ అనేవాడు 1000 మీటర్స్ ట్రావెల్ చేసే టైంలో బి అనే పర్సన్ ఎంత చేస్తాడంటే 990 మీటర్స్ అనేది ట్రావెల్ చేస్తాడు. 990 మీటర్స్ అంటే 10 మీటర్స్ వెనక్కి ఉండిపోతాడు అంట. బీటింగ్ అంటే అతను 10 మీటర్స్ ఉండగానే, అంటే బి అనేవాడు 10 మీటర్, వీటికి మధ్య డిస్టెన్స్ 10 మీటర్స్ ఉండగానే ఏ అనేవాడు రేస్ని కంప్లీట్ చేసేస్తాడు. ఇది దీని మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బీటింగ్ ఇదే ఏ పర్సన్ అనేవాడు సిని బీట్ చేస్తున్నాడు ఎంత, 75 మీటర్స్తో, ఎంత 25 మీటర్స్తో కదా.
25 మీటర్స్. అంటే వీటికి మధ్య 25 మీటర్స్. అంటే ఇక్కడ బి ఉన్నాడు అనుకోండి, ఇక్కడ సి ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు సికి ఏకి మధ్య డిఫరెన్స్ ఎంత? అంటే ఏ అనేవాడు 1000 మీటర్స్ కంప్లీట్ చేసినప్పుడు ఇటు 75 మీటర్స్ వెనకాల ఉన్నాడు, 25 మీటర్స్ వెనకాల ఉన్నాడు. అంటే ఇతను ఎంత ట్రావెల్ చేస్తాడంటే సి అనే పర్సన్ ట్రావెల్ చేసిందంటే 975 మీటర్స్ అనేది ట్రావెల్ చేస్తాడు. ఎందుకంటే వాడు 975 మీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ఏ అండ్ సి మధ్య డిస్టెన్స్ 25 మీటర్స్ ఉంది. అండ్ ఏ అనేవాడు రేస్ని విన్ అయిపోయాడు. అదే ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ ఏ ఎంత, బి ఎంత వస్తుంది మీకు 990 మీటర్స్. అండ్ డిస్టెన్స్ ఆఫ్ సి అనేది ఎంత వస్తుందంటే 975 మీటర్స్. అంటే దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు? బి అనేవాడు సెకండ్ ప్లేస్లో వచ్చాడు, అండ్ సి అనేవాడు థర్డ్ ప్లేస్లో వచ్చాడు, అండ్ ఇక్కడ ఏ అనేవాడు ఫస్ట్ ప్లేస్లో వచ్చాడు. ఇది వాళ్ళ ఆర్డర్ అన్నమాట. ఇది వాళ్ళ ఆర్డర్, విన్నింగ్ ఆర్డర్. అయితే ఇక్కడ నుంచి ఒక కండిషన్ ఏముంటుందంటే, ఇది మొత్తం రాసుకున్న తర్వాత ఇది రాసుకోండి. కండిషన్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ ఏంటిదంటే చాలా ఇంపార్టెంట్. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై ఉందనుకోండి, ఎక్స్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ వై ఉందనుకోండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇదే కదా, ఎక్స్ మీటర్స్ అనేది ఇది ఇతని ఎక్స్ వాల్యూ, ఎక్స్ అనుకున్నాం కదా, ఇది వై వాల్యూ. అయితే ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై ఉందనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే బి ఇన్ సెకండ్ ప్లేస్, అండ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ వై ఉందనుకోండి, ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ వై ఎక్కడ ఉంది? ఈ కేసులో ఉంది చూడండి. ఎక్స్ అనేది కాదు, ఇందులో సెకండ్ ప్లేస్ ఇది కదా, 990 ఉంది, ఇది 975. అంటే ఎక్స్ ఈస్ లెస్ దెన్ వై ఉంది. అంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో బి అనేవాడు వచ్చాడు, అలా కాకుండా ఎక్స్ ఈస్ గ్రేటర్ దెన్ వై ఉందనుకోండి, బి అనేవాడు థర్డ్ ప్లేస్లో వస్తాడు, లేదా సి అనేవాడు సెకండ్ ప్లేస్లో వస్తాడని రాసుకోండి. ఈ 2 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకున్న తర్వాత ఇక ఈ నోట్ పెట్టి త్రీ కంటెస్టెంట్స్ రాసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ అనేది రాసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చెప్పాలా, ఒకటి ఇందులో ప్రాబ్లం టైప్స్ ఏముంటాయి అనేది ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ చెప్పేస్తాను ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లం టైప్స్ చెప్తాను ఏంటంటే, ఓకే మెయిన్ పేజ్లోనే చెప్పేస్తాను ఏంటంటే ప్రాబ్లం టైప్స్ ఆర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటిదంటే, ఫస్ట్ వన్ వచ్చేసి 2 కంటెస్టెంట్స్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి 3 కంటెస్టెంట్స్ ఉంటుంది, థర్డ్ వన్ వచ్చేసి డిఫరెంట్ డిస్టెన్స్వి ఉంటాయి. డిఫరెంట్ డిస్టెన్స్ ఏంటిదంటే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నిట్లో మీకు ఒకటే రేస్ తీసుకున్నా, 1000 మీటర్స్ అని, 100 మీటర్స్ అని, కానీ డిఫరెంట్ రేసెస్ ఇస్తాడు. PQ3 అని 3 పర్సన్స్ ఇచ్చి వాళ్ళని ఒక రేస్ ఏమో 100 మీటర్స్ ఇస్తాడు, ఒక రేస్ ఏమో 500 మీటర్స్, ఒకటేమో 800 మీటర్స్. అలా డిఫరెంట్ రేసెస్ ఇచ్చేసి వాటికి ఇంటర్లింక్ అనేది చేస్తాడు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏమంటాడంటే సర్క్యులర్ రేస్ అంటాడు, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మీటింగ్ పాయింట్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. మీటింగ్ పాయింట్స్ అంటే ఒక సర్క్యులర్ రేస్లో ఎలా మీట్ అవుతారు, ఎప్పుడు మీట్ అవుతారు ఏంటిది అనేది, డిఫరెంట్ డిస్టెన్స్ ఉంటుంది, టైం ఉంటాయి. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటాయి. ఈ సర్క్యులర్వి మ్యాక్సిమం ఇవి మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని యూజ్ చేసి చేస్తాం అన్నమాట. మెయిన్గా ఎల్సిఎం యూజ్ చేస్తాం. అంటే ఫ్యూచర్ మీటింగ్ పాయింట్ అనేవి అవి ఏమైనా వచ్చినా కానీ ఎల్సిఎంతో చేస్తాం. ఇది ఎలాగనేది క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని రాసుకోండి. ఇంకేమైనా ఉంటే ముందు క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్పేస్తాను. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ అనేది చేద్దాం డైరెక్ట్. ఏంటిదంటే, ఇన్ ఏ రేస్ 100 మీటర్స్ రేస్ ఉందండి. ఇన్ ఏ 100 మీటర్స్ రేస్ కమల్ డిఫీట్స్ బిమల్. ఇది అనేది మీకు అర్థం కావాలి. కమల్ డిఫీట్స్ బిమల్ బై 5 seconds. దీని మీనింగ్ ఏంటంటే, కమల్ అనేవాడు విన్నర్ అండ్ బిమల్ అనేవాడు లూజర్. వీళ్ళ మధ్య రేస్ ఎంత ఉంది? 100 మీటర్స్ రేస్ ఉంది. ఇది అయితే బిమల్ బై 5 seconds. ఓకే 5 secondsతో బీట్ చేశాడు. 5 సెకండ్తో బీట్ చేస్తే ద స్పీడ్ ఆఫ్ ద కమల్ ఈజ్ 18 km/h. ఇక్కడ డిస్టెన్స్ అనేది దేంట్లో ఇచ్చాడు? 100 మీటర్స్ అంటే మీటర్స్లో ఇచ్చాడు. కానీ స్పీడ్ అనేది km/h ఇచ్చాడు. స్పీడ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు?
18 km/h అవర్లో ఇచ్చాడు. అయితే మనకు వాడు బీట్ చేసిన టైం అనేది ఇచ్చాడు. అంటే మనం ఈ రేస్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో టైం కనుక్కుందాం. టైం అంటే మనకి ఏమొస్తుంది, టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ కదా. ఇవన్నీ మీకు నేను టైం, డిస్టెన్స్, స్పీడ్ అండ్ ఇంకా రేసెస్ కానీ ట్రైన్ ప్రాబ్లమ్స్, బోట్ అండ్ స్ట్రీమ్స్ అవి చెప్పినప్పుడు ఇవన్నీ బేసిక్ అనేది చెప్పాను. బేసిక్స్ రాకపోతే మీకు చాలా స్ట్రగుల్ అనేది అవుతుంది. కాబట్టి ఈ యూనిట్ మీరు చూసే కంటే ముందు చెప్పినటువంటి టాపిక్స్ అనేవి ఒకసారి చూసిన తర్వాత వీటిని ప్రిఫర్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే డిస్టెన్స్ ఎంత ఉంది, 100 మీటర్స్ ఉంది. 100 మీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత ఉంది, మనకి టైం కావాలి కదా. టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ కదా. స్పీడ్ ఎంత ఉంది, 18 km/h ఉంది. దీన్ని మీటర్/అవర్లో కన్వర్ట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేస్తాం మనం, 5/18తో మల్టిప్లై చేస్తాం ఇంటూ 5/18. అంటే చిన్న దాంట్లో కన్వర్ట్ చేయాలి, చిన్న దాంతో. ఇవన్నీ ఎలా చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను. చేస్తే ఏమవుతుంది మీకు, 18 1 times ఇవి క్యాన్సిల్, 18కి 18, 5 1 5, 2 times 10 20. అంటే ఇక్కడ నుంచి t ఈక్వల్స్ టు 20 సెకండ్స్ అనేది వచ్చింది. 20 సెకండ్స్ వస్తే ఏమన్నాడంటే బి బీట్స్ 5 seconds. అంటే ఏమన్నాడంటే ఈ రేస్ని కంప్లీట్ చేయడానికి టు కంప్లీట్ రేస్ కమల్ టు కంప్లీట్ రేస్ ఎంత పడింది టైం, 20 సెకండ్స్ అనేది పడింది. కానీ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ బిమల్కి ఎంత టైం పడింది అనేది క్వశ్చన్ అడిగాడు. అయితే బిమల్కి ఎంత టైం పడుతుంది, ఈ కమల్కి పడిన టైం కంటే వాడు 5 seconds అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు అనమాట. 5 seconds అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. అంటే ఎంత, 100 meter డిస్టెన్స్ కవర్ చేయడానికి వానికి ఎంత పడుతుంది, 25 seconds అనేది పడుతుంది. అంటే వాడు 5 secondsతో ఓడిపోతున్నాడు కాబట్టి తనకి 20 seconds పడింది. ఇంకో 5 seconds ఎక్స్ట్రా లభిస్తే అతను గెలుస్తాడు అనమాట. అదే ఆ రేస్ని అతను కంప్లీట్ చేస్తాడు అనమాట. అయితే 25 seconds అనేది అతనికి పడుతుంది. మనకు ఏం కావాలి, మనకు స్పీడ్ కావాలి. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం కదా. ఇక్కడ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం అంటే ఎంత వస్తుంది మనకి, ఇది క్లియర్ చేసేస్తున్నా, మీరు రాసుకోండి. ఇది క్లియర్ చేసేస్తే ఇప్పుడు ఏంటంటే డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ ఎంత ఉంది, 100 meters రేస్ ఉంది. దాన్ని ఎంత టైం పడింది, 25 seconds టైం పడింది. 25 seconds డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది మీకు, 4 meter/second వచ్చింది, meter/second. కానీ ఆప్షన్స్లో మనకు km/hలో ఇచ్చాడు. km/h meter/second km/hలో కన్వర్ట్ చేయాలంటే 4 × 18/5 అనేది చేస్తే ఏమొస్తుంది మీకు, 5 1 5 0.8 times పోతుంది. 8 times పోతే 0.8 × 1.8 అంతే కదా. 18 సారీ, 0.8 × 18 చేస్తే ఏమొస్తుంది మీకు, 8 8 64 అంటే 4, ఇక్కడ ఒక 6, 8 1 8, 8 6 8 6 14. అంటే మీకు 1 decimal point కాబట్టి 14.4 అనేది వస్తుంది. అంటే వాడు అప్రాక్సిమేట్గా అన్నాడు కాబట్టి 14.4 అంటే 14 అనేది మీ ఆన్సర్ అవుతుంది. అంటే బి అనేది మీ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇన్ ఏ 1 kilometer race, A gives B a start of 40 meters and gives C a start of 70 meters. అంటే దీని మీనింగ్ ఏంటిదంటే, ఇక్కడ B a start of 40 meters, Bకి ఒక 40 meters, ఏ అనే పర్సన్ ఒక రేస్ చేస్తాడు. ఏంటంటే ఒక 1000 meter, 1 kilometer ఉంది కదా. ఈ కిలోమీటర్ని మనము మీటర్లో కన్వర్ట్ చేసుకుంటాం. మీటర్లో చేస్తే ఇంత 1000 meters అని వస్తుంది. దేనికంటే ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి మీటర్లో ఇచ్చాడు కాబట్టి, మీటర్స్లో ఇచ్చాడు, ఫైనల్ వాల్యూగా మీటర్లో ఇచ్చాడు కాబట్టి కిలోమీటర్ రేస్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1000 meters అనేది అవుతుంది. అంటే 1000 meters రేస్ ఉంది. అండ్ ఏ అనే పర్సన్ బీకి అండ్ సికి స్టార్ట్స్ ఇస్తున్నాడు అండ్ ఆ రేస్ని ఫినిష్ చేశాడు కాబట్టి ఏ అనే పర్సన్ ఇక్కడ విన్నర్ అనమాట. ఏ అనే పర్సన్ విన్నర్. అంటే ఏ అనే పర్సన్ 1000 meters ట్రావెల్ చేసింది. 1000 meter డిస్టెన్స్ టోటల్ ట్రావెల్ చేసింది. రేస్ కంప్లీట్ చేయాలి, విన్ చేయాలంటే 1000 meters ట్రావెల్ చేయాలి. చేసే టైంలో ఏ గివ్స్ బి ఏ స్టార్ట్ ఆఫ్ 40 meters. అంటే ఏ అనేవాడు బీకి 40 meters స్టార్ట్ ఇచ్చాడంట. ఇక్కడ నుంచి ఈ స్టార్ట్ అనేది 40 meters ఇచ్చాడు అనుకోండి. 40 meters స్టార్ట్ ఇస్తే ఎంత రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 1000లో నుంచి 40 తీసేస్తే 1000లో నుంచి
40 మీరు తీసేస్తే -40 చేస్తే 960 మీటర్స్ అనేది ఉంది. అంటే బి అనే పర్సన్ ఏ అనే పర్సన్ 1000 మీటర్స్ ట్రావెల్ చేసి బి అనే పర్సన్ ఎంత చేయాలి, 960 మీటర్స్ అనేది ట్రావెల్ చేయాలి, 960 మీటర్స్. అండ్ గివ్స్ సి ఏ స్టార్ట్ ఆఫ్ 70 మీటర్స్. అంటే సికి ఇది బీకి ఇచ్చిన స్టార్ట్, అండ్ సికి 70 మీటర్స్ స్టార్ట్ ఇచ్చాడంట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్టార్ట్ ఇచ్చాడు అనుకోండి. ఇంత 70 మీటర్స్ స్టార్ట్ ఇచ్చాడు. 70 మీటర్స్ స్టార్ట్ ఇచ్చేస్తే ఇంత రిమైనింగ్ 1000 అంటే 70 మీటర్స్ స్టార్ట్ చేసేస్తే దీని మీనింగ్ ఏంటిదంటే, స్టార్ట్ ఇవ్వడం అంటే మీనింగ్ ఏంటిదంటే, ఇది ఏ అనేవాడు ఇనిషియల్ స్టేజ్లో ఉంటే వాడికంటే ముందు ఒక 40 మీటర్స్ తర్వాత బి అనే పర్సన్ ఉన్నాడు. అంటే బి అనే పర్సన్ ఏ అనే పర్సన్ ఇనిషియల్ స్టేజ్ నుంచి లాస్ట్ వరకు ట్రావెల్ చేయాలి, అంటే 1000 మీటర్స్ ట్రావెల్ చేయాలి. కానీ బి అనే పర్సన్ 40 మీటర్స్ ఆల్రెడీ అతనికి స్టార్ట్ ఉంది కాబట్టి రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సికి 70 మీటర్స్ స్టార్ట్ ఉంది కాబట్టి రిమైనింగ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ 1000 కదా, అందులో మీరు 70 తీసేస్తే అప్పుడు సి అనే పర్సన్ 930 మీటర్స్ అనేది ట్రావెల్ చేయాలన్నమాట. 930 మీటర్స్ అనేది ట్రావెల్ చేయాలి. అయితే దీని మీనింగ్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఆఫ్ ఏ అనేది 1000 మీటర్స్, డిస్టెన్స్ ఆఫ్ బి అనేది 960 మీటర్స్, అండ్ డిస్టెన్స్ ఆఫ్ సి అనేది 930 మీటర్స్. అంటే దీని తర్వాత ఏమన్నా అంటే ఫైండ్ ద స్టార్ట్ ఇన్ మీటర్స్ దట్ బి షుడ్ గివ్ సి. అంటే బి అనే పర్సన్ సికి ఎంత స్టార్ట్ ఇచ్చాడు అనేది మనం కనుక్కోవాలి. అయితే దట్ బోత్ కెన్ ఫినిష్ ద రేస్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, అంటే ఇక్కడ నుంచి బి అనే పర్సన్ వాళ్ళిద్దరు సేమ్ టైంలో రేస్ ఫినిష్ చేస్తే బి అనే పర్సన్ సికి ఎంత స్టార్ట్ ఇచ్చాడు అనేది మనం కనుక్కోవాలి. కనుక్కుంటే ఏమవుతుంది మనకి, ఇప్పుడు రేస్ ఫినిష్ చేయాలంటే బి అనేవాడు 960 మీటర్స్ ట్రావెల్ చేశాడు. కానీ ఇతను రేస్ ఫినిష్ చేయాలంటే 1000 మీటర్స్ ట్రావెల్ చేయాలి. 1000 మీటర్స్ టోటల్ డిస్టెన్స్ కదా. అంటే ఇతను ఇక్కడ చూడండి, బి అనేవాడు 960 మీటర్లు ట్రావెల్ చేసినప్పుడు సి పర్సన్ 930 చేశాడు. 930 ట్రావెల్ చేశాడు. అయితే సి అనే ఇతను 1000 చేసినప్పుడు బి అనే పర్సన్ 1000 చేసి, ఇది బి పర్సన్, ఇది సి పర్సన్. బి అనే పర్సన్ 1000 చేసినప్పుడు ఇతను ఎంత డిస్టెన్స్లో ఉంటాడు. ఈ డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. ఈ డిస్టెన్స్ కనుక్కుంటే ఎంత అవుతుంది మనకి, దీన్ని కనుక మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే ఇంత 930 ఇంటూ 1000 డివైడెడ్ బై 960. ఇది డిస్టెన్స్ కదా. 0కి 0 క్యాన్సల్. ఇది 3 టేబుల్లో 3 టైమ్స్, 3 1 టైమ్స్ 31, 3 టైమ్స్, 3 2 టైమ్స్. అంటే దీని నుంచి మనకి ఏమొచ్చిందంటే 31 ఇంటూ 1000 డివైడెడ్ బై 32 కదా. ఇది సి ట్రావెల్ చేసిన డిస్టెన్స్. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయకండి, ఇది సి ట్రావెల్ చేసిన డిస్టెన్స్. అంటే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ ఈ సికి కొంత స్టార్ట్ అనేది ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు అంటే, ఇప్పుడు సి అనే పర్సన్ టోటల్గా ఇది సి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కదా. అప్పుడు బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది, బి అనేవాడు రేస్ని ఫినిష్ చేయాలి. అంటే బి అనేవాడు 1000 మీటర్స్ ట్రావెల్ చేయాలి. అర్థం చేసుకోండి, బి అనేవాడు 1000 మీటర్స్ ట్రావెల్ చేయాలి, అండ్ సి అనేవాడు ఇంత ట్రావెల్ చేశాడు. అంటే బి ట్రావెల్ చేసిన దాని నుంచి సి ట్రావెల్ చేసిన దాన్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఆ స్టార్ట్ అనేది వస్తుంది. ఇందాక వచ్చింది కదా. ఇప్పుడు 1000 మీటర్స్ రేస్ నుంచి ఇప్పుడు బి అనే పర్సన్ 960 మీటర్ ట్రావెల్ చేశాడు అనుకోండి. 960 మీటర్స్ తీసేస్తే 1000 మైనస్ 960 చేస్తే ఎంత వస్తుంది మీకు, 40 మీటర్స్ స్టార్ట్ అనేది వస్తుంది కదా. 40 మీటర్స్ స్టార్ట్. ఆ 40 మీటర్స్ స్టార్టే మనకు క్వశ్చన్లో ఇచ్చాడు. అయితే ఇక్కడ మనము ఆ స్టార్ట్ని ఫైండ్ చేయాలి. కాబట్టి టోటల్ రేస్ ఎంత ఉంది, ఇది రఫ్ చేసేస్తున్నా, ఇక్కడ చేస్తున్నాను, మీరు రాసుకోండి. ఇది అయితే ఇక్కడ స్టార్ట్ కదా, అంటే మనకు టోటల్ 1000 మీటర్స్ రేస్ ఉంది. దాంట్లో నుంచి సి అనే పర్సన్ 31 ఇంటూ 1000 డివైడెడ్ బై 32 ఇంత ట్రావెల్ చేశాడు. దీన్ని మనం మైనస్ చేస్తే మనకు బి అనే పర్సన్ సికి ఎంత స్టార్ట్ ఇచ్చాడు అనేది వస్తుంది డైరెక్ట్గా. దీని నుంచి క్రాస్ మల్టిప్లై, దీన్ని సాల్వ్ చేసి ఏమవుతుంది మనకి 32,000, దీన్ని మల్టిప్లై చేస్తుంది దీంతో, మైనస్ 31,000 డివైడెడ్ బై 32. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది 1000 డివైడెడ్ బై 32. 1000 డివైడెడ్ బై 32 అంటే 8 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 8 4 టైమ్స్ 32, 8 1 టైమ్స్ 8 2 మిగిలిపోతుంది, 8 2 16, 4 8 5 25, 8 5 40. ఓకే, ఇది పోయింది కదా. అంటే 125 డివైడెడ్ బై 4. దీన్ని కనుక మీరు క్యాన్సిల్ చేస్తే 4 3 టైమ్స్ 12, 4 1 4, ఇక్కడ ఎంత మిగిలిపోతుంది, 4 పోతే 1 మిగిలిపోతుంది, 1/4. అంటే 31 1/4 అనేది మీ ఆన్సర్ అనమాట. 31 1/4 అంటే డి అనేది మీ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ఒకవేళ మీకు క్వశ్చన్ కానీ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి రివైండ్ చేసి చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవి, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇన్ ఏ రేస్ ఆఫ్ 100 meters A can finish a race in 36 seconds while B can finish it in 45 seconds. Then how many meters does A beat B? ఇది ఏంటంటే ఒక రేస్ ఉంది ఎంత 100 meters రేస్ ఉంది. 100 meters రేస్ని ఏ అనే పర్సన్ 36 సెకండ్లో చేసేస్తున్నాడు అండ్ బి అనే పర్సన్ 45 సెకండ్స్లో కంప్లీట్ చేస్తున్నాడు. అయితే దీని నుంచి మీకు ఏమొస్తుంది, విన్నర్. ఇక్కడ నుంచి ఏ అనేవాడు విన్నర్ అనేది వస్తుంది. అంటే తక్కువ టైంలో ఎవరైతే ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తారో వాళ్ళే కదా విన్నర్ మనకి. అయితే విన్నర్ ఏ అనే పర్సన్ వచ్చింది. ఈ విన్నర్ 100 మీటర్స్ రేస్ ఫినిష్ ఇన్ 36 సెకండ్స్ అండ్ 36 సెకండ్స్లో ఫినిష్ చేశాడు. అంటే 100 మీటర్స్ రేస్ని ఇక్కడ నుంచి మీరు తీసేస్తాను. 100 మీటర్స్ రేస్ని వాడు 36 సెకండ్లో ఫినిష్ చేస్తే ఈ 36 అంటే ఇప్పుడు చూడండి, ఇది రేస్ అనుకోండి, ఏ అనే పర్సన్ ఇక్కడ నుంచి ఈ పాయింట్కి వెళ్ళడానికి అతనికి 36 సెకండ్స్ పట్టింది కదా. ఈ 36 సెకండ్స్లో బి అనే పర్సన్ ఎంత డిస్టెన్స్ వచ్చాడో అది కనుక్కుంటే, ఆ రిమైనింగ్ డిస్టెన్స్ అనేది ఎంత బీట్ చేశాడు, అంటే ఎంత డిస్టెన్స్ బీట్ చేశాడు అనేది వస్తుంది. ఎలాగంటే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏంటంటే ఇప్పుడు మనం దీని నుంచి బి యొక్క స్పీడ్ కనుక్కోవచ్చు. మనకు డిస్టెన్స్ కావాలంటే, మనకు డిస్టెన్స్ ఫైండ్ చేయమన్నాడు కదా, బీట్స్ బై బి అంటే డిస్టెన్స్ ఫైండ్ చేయమన్నాడు. డిస్టెన్స్ కావాలంటే ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. మనం ఏ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ 36 సెకండ్స్లో ఏ అనేవాడు రేస్ని కంప్లీట్ చేస్తున్నాడు కదా, ఇదే టైంలో ఈ టైంలో బి అనేవాడు ఎంత ట్రావెల్ చేశాడో మనం కనుక్కోవాలి. అలాంటప్పుడు ఆ టోటల్ డిస్టెన్స్ నుంచి బి అనేవాడు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ తీసేస్తే మనకు ఎంత డిస్టెన్స్ ఏ అనేవాడు బి అనేవాడిని బీట్ చేస్తున్నాడో వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు స్పీడ్ కావాలి కదా. స్పీడ్ అంటే ఏంటిది మనకి, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. ఇక్కడ మనకు అతని డిస్టెన్స్ తెలుసు, టోటల్ టైం గిట్ట తెలుసు. 45 సెకండ్స్ అంటే 100 మీటర్స్ని 45 సెకండ్స్లో వెళ్ళగలుగుతున్నాడు. ఇది బి యొక్క స్పీడ్ అండ్ ఎంత టైము 36 సెకండ్స్ వరకు ఎంత డిస్టెన్స్ పోయాడో కనుక్కుందాం. ఎంత అవుతుంది మనకి దీని నుంచి డిస్టెన్స్, ఎంత 5 టేబుల్లో 520 టైమ్స్ 5 9 టైమ్స్ 9 4 టైమ్స్ అంటే ఎంత మిగులుతుంది 20 into 4 అంటే 80 మీటర్స్ అనేది డిస్టెన్స్ కవర్ చేశాడు. అంటే అతను 36 సెకండ్స్లో 80 మీటర్స్ కవర్ చేశాడు. అంటే ఈ రేస్లో 100 మీటర్స్ రేస్లో అతను ఏ అనేవాడు 36 సెకండ్స్లో రేస్ని కంప్లీట్ చేసే టైంలో బి అనే పర్సన్ 80 మీటర్స్ వరకు వచ్చాడు, 80 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అంటే రిమైనింగ్ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది 20 మీటర్స్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే టోటల్ 100 మీటర్స్ నుంచి మైనస్ అతను ట్రావెల్ చేసిన 80 మీటర్స్ తీసేస్తే మీకు 20 మీటర్స్ అనేది వస్తుంది. ఆ 20 మీటర్స్తో ఏ అనేవాడు అతన్ని బీట్ చేశాడు అన్నమాట. అంటే ఏ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇన్ ఏ 500 meters రేస్ ద స్పీడ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద 3:4. బి గివ్స్ ఏ స్టార్ట్ ఆఫ్ 140 meters. B gives A start of 140 meters. By how many meters does A win the race? ఏంటిదంటే ఒక రేస్ ఉంది 500 meters రేస్. ఇందులో బి గివ్స్, ఇప్పుడు బి అనే పర్సన్ ఇక్కడ ఉంటే అతను ఏకి స్టార్ట్ ఇచ్చాడు. ఏ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, వాటి మధ్య స్టార్ట్ అనేది 140 ఉందంట. అంటే టోటల్ 500 మీటర్స్లో 140 అనేది అతనికి స్టార్ట్ ఇచ్చేస్తే, అంటే బి అనే పర్సన్ టోటల్ 500 మీటర్స్ ట్రావెల్ చేసే టైంలో ఏ అనే పర్సన్ ఈ రిమైనింగ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలి. ఎంత ఉంటుంది టోటల్ 500 మైనస్ 140 చేసేస్తే మీకు ఎంత వస్తుంది 360 అనేది వస్తుంది. అంటే ఇతను 360 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే సరిపోతుంది. అంటే ఏ అనే పర్సన్ 360 డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయాలి. అయితే దీని నుంచి మనకి ఏమి ఇచ్చాడంటే స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. స్పీడ్స్ రేషియో ఏమి ఇచ్చాడు, ఈక్వల్స్ టు 3:4 అనేది ఇచ్చాడు. 3:4 ఇస్తే మనకి ఏముంటుందంటే స్పీడ్స్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ రేషియో అని ఉంటుంది. ఎలాగంటే
ఇది టైం ఈక్వల్గా ఉన్నప్పుడు స్పీడ్స్ రేషియోలో డిస్టెన్స్ రేషియోలో రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ టైం గురించి మాట్లాడలేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం వీటిని డిస్టెన్స్ రేషియో తీసుకుంటే ఇప్పుడు ఎలాగంటే ఇది ఎవడైతే ఎక్కువ స్పీడ్తో పోతాడో అతను ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తాడు, తక్కువ స్పీడ్తో వెళ్ళిన ఆయన తక్కువ డిస్టెన్స్ అనేది కవర్ చేస్తాడు. ఆ విధంగా మనము ఈ స్పీడ్స్ రేషియో అనేది డిస్టెన్స్ రేషియో అనేది రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి. ప్రపోర్షనల్ అంటారు, ప్రపోర్షనల్. అండ్ టైమ్ అండ్ స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే ఎక్కువ స్పీడ్తో పోయినానికి తక్కువ డిస్టెన్స్, తక్కువ స్పీడ్తో పోయిన అతనికి ఎక్కువ డిస్టెన్స్ అనేది పడుతుంది. ఇవి ఆల్రెడీ మీకు బేసిక్స్, ఇవి నేను ఆల్రెడీ ముందే చెప్పాను. అయితే ఇక్కడ నుంచి డిస్టెన్స్ రేషియో అనేది 3:4 అనేది ఇచ్చాడు. ఇది బి. అయితే ఏ డిస్టెన్స్ రేషియో ఏముంది మనకి 3 యూనిట్స్ ఉంది. అంటే ఈ 3 యూనిట్స్ వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది, 360 మీటర్ డిస్టెన్స్ అనేది వచ్చింది. 360 మీటర్ డిస్టెన్స్. అయితే ఏ అనేవాడు ఇంత చేసినప్పుడు బి అనేది డిస్టెన్స్ ఎంత ఉంది, 4 యూనిట్స్ ఉంది. అంటే దీని నుంచి 4 యూనిట్స్ వాల్యూ అనేది ఎంత అనేది మనం కనుక్కుంటే ఏమొస్తుంది, క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 360 × 4 డివైడెడ్ బై 3 కదా. 3 చేస్తే 3 1 టైమ్స్, 3 12 టైమ్స్, 360 120 టైమ్స్ కదా. 120 × 4 అంటే 120 × 4 అంటే ఎంత వస్తుంది మీకు, 480 అనేది వస్తుంది. 480 అనేది వస్తుంది. అంటే ఏ అనే పర్సన్ రేస్ని కంప్లీట్ చేసినప్పుడు బి అనే పర్సన్ ఎంత వచ్చిండు, 480 మీటర్స్ వచ్చింది. 480 మీటర్స్ వచ్చింది. ఎలాగంటే ఇప్పుడు బి అనే రేస్ని కంప్లీట్ చేయాలంటే ఏ అనే పర్సన్ 360 మీటర్స్ ట్రావెల్ చేయాలి. ఎందుకంటే అతనికి 150 మీటర్స్ ఆల్రెడీ స్టార్ట్ లభించింది. ఆల్రెడీ అతను 140 మీటర్స్ ముందే ఉన్నాడు కాబట్టి 360 మీటర్స్ చేయాలి. ఆ 360 మీటర్స్ చేసే టైంలో ఏ అనేవాడు ఎంత ట్రావెల్ చేసిండో కనుక్కుంటే సరిపోతుంది. బి అనేవాడు ఎంత చేశాడు, 480 మీటర్స్ చేశాడు. టోటల్ రేస్ ఎంత, 500 మీటర్స్ టోటల్ రేస్. అందులో అతను 480 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అంటే వాళ్ళ మధ్య డిఫరెన్స్ అనేది 20 మీటర్స్ ఉందన్నమాట. అంటే ఏ అనేవాడు 20 మీటర్స్తో విన్ అయ్యాడు. అంటే సి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఏ 200 మీటర్స్ రేస్ ఏ బీట్స్ బి బై 31 మీటర్స్ అండ్ సి బై 18 మీటర్స్. ఇది ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, సేమ్ క్వశ్చన్. ఫైండ్ ద డిస్టెన్స్ బై విచ్ బి బీట్స్ సి ఇన్ 350 మీటర్స్ రేస్. వాటర్ ఉందా, వాటర్ ఉందా ఇటు ఏముందంటే 200 మీటర్స్ రేస్ ఉంది. ఏ బీట్స్ బి బై 31 మీటర్స్ అండ్ బి సి బై 18 మీటర్స్. అంటే ఏ అనే పర్సన్ ఇద్దరిని బీట్ చేస్తున్నాడు కాబట్టి ఏ అనే పర్సన్ విన్నర్ అన్నమాట. ఏ అనే పర్సన్ విన్నర్. అయితే ఏమైందంటే 200 మీటర్స్ రేస్ ఉంది. 200 మీటర్స్ రేస్, ఇందులో ఏ అనే పర్సన్ 200 మీటర్స్ ట్రావెల్ చేస్తుంటే నేను డైరెక్ట్ చేస్తాను. బేసిక్స్ ఆల్రెడీ ఇందాక చెప్పాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి, డైరెక్ట్గా అర్థం చేసుకోండి. ఏంటంటే ఏ అనే పర్సన్ 200 మీటర్స్ ట్రావెల్ చేస్తే 200 మీటర్ ట్రావెల్ చేసే టైంలో బి అనే వాడికి 31 మీటర్స్ స్టార్ట్ లభించింది. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. రిమైనింగ్ ఎంత, 200 - 31 చేస్తే మీకు ఎంత వస్తుంది, 69. అంటే అతను బి అనే పర్సన్ 169 మీటర్స్ అనేది ట్రావెల్ చేయాలి. 196 మీటర్స్ అనేది ట్రావెల్ చేయాలి. 196 మీటర్స్, ఇది 200 మీటర్స్. అండ్ సి అనే పర్సన్ ఎంత ట్రావెల్ చేయాలంటే సికి 18 మీటర్స్ స్టార్ట్ లభించింది. 18 మీటర్స్ అంటే బి అనే పర్సన్కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, 31 మీటర్స్ లభిస్తే ఇది సికి కదా, ఇది సి, ఇది బి. ఇతనికి 18 మీటర్స్ స్టార్ట్ లభించింది. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ అతను ట్రావెల్ చేయాలి. అంటే 200 - 18 చేస్తే ఎంత వస్తుంది మీకు, 182 అంతే కదా. 182 మీటర్స్ అనేది 180 మీటర్స్ అనేది ఇతను ట్రావెల్ చేయాలి, అంతే కదా. బీట్స్ సి బై 18 మీటర్స్, 182 మీటర్స్ ఇతను ట్రావెల్ చేశాడు. అయితే క్వశ్చన్ ఏమో ఫైండ్ ద డిస్టెన్స్ బై విచ్ బి బీట్స్ సి ఇన్ 350 మీటర్స్. ఓకే, అయితే బి బీట్స్ సి ఇన్ 350 మీటర్స్. బి బీట్స్ సి ఇన్ 350 మీటర్స్ అంటే బి అనేవాడు ఎంత మీటర్ అంటే ఇప్పుడు 182లో ఏ అనేవాడు సి అనేవాడు 182 మీటర్స్ చేసినప్పుడు బి అనేవాడు 169 మీటర్స్ చేశాడు, అంతే కదా. బి బీట్స్ అన్నాడు కదా. అయితే ఓకే, బి అనేవాడు 169 మీటర్స్ ట్రావెల్ చేసే టైంలో సి అనేవాడు 182 మీటర్స్ ట్రావెల్ చేశాడు. 182 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అయితే
అయితే అతను రేస్ని కంప్లీట్ చేయాలంటే 200 మీటర్స్ ట్రావెల్ చేసే టైంలో వీడు ఎంత ట్రావెల్ చేస్తాడు అనేది క్వశ్చన్ అన్నమాట. ఎంత చేస్తాడు అలాంటప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మీకు? 182 ఇంటూ 200 డివైడెడ్ బై 169. 169 టైంలో మీరు ఎంత 13 టేబుల్లో తీసేస్తే 13 టైమ్స్ 169, 13 1 times 13 4 times 14. 14 into 200 350 మీటర్స్ కదా, 35. కానీ ఇక్కడ సి ఇన్ ఏ రేస్ ఆఫ్, ఈ రేస్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ రాంగ్. ఇది ఏంటిదంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటిదంటే ఇక్కడ బి బీట్స్ సి అని రావద్దు. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే ఏంటంటే బి అనేవాడు 169 మీటర్స్ ట్రావెల్ చేసేటప్పుడు సి అనేవాడు 182 మీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ నుంచి మీరు చేస్తే ఏ అనేవాడు 200 మీటర్ ట్రావెల్ చేస్తున్నాడు, అంటే ఏ అనేవాడు ఫస్ట్ విన్నర్. అండ్ బి అనేవాడు 182 మీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు, అంటే బి అనేవాడు సెకండ్ విన్నర్. అండ్ సి అనేవాడు 169 మీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు, అంటే థర్డ్ విన్నర్. అంటే ఇక్కడ సి అనేవాడు బి అనేవాడి కంటే ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాడు. డిస్టెన్స్ అనేది సి అనేవాడు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాడు. అర్థం చేసుకోండి, సి అనేవాడు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ సి అనేవాడు విన్ అవుతాడు. సి అనేవాడు విన్నర్ కాబట్టి ఇక్కడ సి బీట్స్ బి అని రావాలి, అంటే రివర్స్ రావాలి. సి బీట్స్ బి బై 350 మీటర్స్ అని రావాలి. అంటే ఇక్కడ సి అనేవాడు విన్ అవుతాడు అన్నమాట. సి అనేవాడు స్పీడ్ ఎక్కువ ఉంది, అతను ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడు కాబట్టి సి అనేవాడు విన్నర్. ఈ క్వశ్చన్ని మీరు చేంజ్ చేసుకోండి. ఏంటంటే బి బీట్స్ సి కాకుండా సి బీట్స్ బి ఇన్ 350 మీటర్స్ రేస్ అని అనండి. ఎందుకంటే ఇక్కడ సి విన్ అవుతాడు. సి అనేవాడు ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి సి అనేవాడు విన్నర్ అన్నమాట. అయితే ఏమవుతుందంటే సి అనేవాడు 182 మీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఇతను 169 మీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు. ఇతను బి అనే పర్సన్, ఇది సి అనే పర్సన్ ట్రావెల్. అయితే సి అనే పర్సన్ రేస్ని కంప్లీట్ చేయాలంటే 200 మీటర్ ట్రావెల్ చేసినప్పుడు ఇతను ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడో కనుక్కుంటే మనకు సరిపోతుంది అన్నమాట. దీని నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మీకు? 169 ఇంటూ 200 కాదు కదా, ఈ 3 ఏమన్నాడు అంటే క్వశ్చన్లో బీట్స్ సి ఇన్ 350 మీటర్ డిస్టెన్స్. ఒకవేళ సేమ్ ఇదే రేస్లో అంటే మనం 200 అని తీసుకుంటాం. అతను డిఫరెంట్ రేస్ అన్నాడు, అంటే 350 మీటర్స్ రేస్ అన్నమాట. ఇది సేమ్ డిస్టెన్స్ కాదు, 350 మీటర్ రేస్లో ఎంత చేస్తాడని క్వశ్చన్ అన్నమాట. అయితే ఇక్కడ నుంచి ఇతను 350 మీటర్స్ రేస్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడు డివైడెడ్ బై 182 అన్నమాట. చేస్తే ఏమొస్తుంది మనకి? 13 టైమ్స్ 13 1 జా 13 4 టైమ్స్ అయితే ఏమొస్తుంది? 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 2 టైమ్స్ 14, 7 5 టైమ్స్ 0కి 0. ఓకే, 2 1 జా 225 టైమ్స్ ఎంత వస్తుంది మనకి? 25 ఇంటూ 13. దీని నుంచి ఏమొస్తుంది? 25 10 10 250, 25 3 75, అంటే 325 అనేది వస్తుంది. అంటే 325 మీటర్స్. అంటే సి అనే పర్సన్ 350 మీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు బి అనే పర్సన్ 325 మీటర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తున్నాడు. అంటే ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత? 25 మీటర్స్ అనే ఉంది. ఆ 25 మీటర్స్తో సి అనేవాడు రేస్ని విన్ అవుతాడు అన్నమాట. అంటే బి అనేది మీ ఆన్సర్. ఇది క్వశ్చన్లో కొంచెం రాంగ్ ఉంది, అందుకని అలా పోయింది. క్వశ్చన్లో చేంజ్ చేసుకొని సి బీట్స్ బి ఇన్ ఏ రేస్ ఆఫ్ 350 మీటర్స్ అనుకోండి. అండ్ ఇక్కడ ఈ 350 ఎందుకు తీసుకున్నాం అనేది మీకు ఐడియా రావాలి. ఎందుకంటే దీని తర్వాత ఇంకా దీనిపైన క్వశ్చన్ చేస్తాం కాబట్టి ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఒకవేళ సేమ్ రేస్ అంటే సేమ్ 200 మీటర్స్ రేస్ అంటే మనం ఆ 200 మీటర్స్ రేస్లో ఎంత స్టార్ట్ వస్తుందని తీసుకుంటాం. కాకపోతే డిఫరెంట్ రేస్ అన్నాడు, ఇది డిఫరెంట్ రేస్ 350 మీటర్స్ రేస్ కాబట్టి ఇక్కడ 350 మీటర్స్ రేస్ ఇతను ట్రావెల్ చేసినప్పుడు సి అనేవాడు బి అనేవాడు ఇంత ట్రావెల్ చేస్తాడు అనేది కనుక్కుంటాం. ఇది నేను స్టార్టింగ్లో చెప్పాను ప్రాబ్లం టైప్స్లో డిఫరెంట్ రేసెస్ ఆర్ డిఫరెంట్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది. దీనిపైన ఇంకా క్వశ్చన్స్ పెట్టాను, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఏ 100 మీటర్స్ రేస్ పి రన్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 4 km/h and gives a head start of 5 meters and still beats by 18 seconds. Then find the speed of Q approximately. ఓకే, అయితే ఏంటంటే మీరు క్వశ్చన్స్ చదువుకుంటూ జస్ట్ సాల్వ్ చేయాలంటే డైరెక్ట్ వాడు ఇచ్చింది చేసుకుంటూ పోండి. ఒకవేళ మీకు క్వశ్చన్ అర్థం కాకుండా మీరు జస్ట్ ఒక అప్రోచ్ ఎలా చేయాలనేది మీకు ఐడియా వస్తే దాని తర్వాత మీకు
సొల్యూషన్ అనేది వస్తుంది అన్నమాట. ఏంటంటే ఇన్ ఏ 100 మీటర్స్ రేస్, ఇది 100 మీటర్స్ రేస్, 100 మీటర్స్ రేస్, పీ రన్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 4 కిలోమీటర్ పర్ అవర్. 4 కిలోమీటర్ ఈ రేస్ని వాడు 4 కిలోమీటర్ పర్ అవర్తో రన్ చేస్తున్నాడు అంటే దాని స్పీడ్ అనేది కనుక్కుందాం. అప్పుడు స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్, టైం కనుక్కుందాం. ఏమన్నాడంటే వాడు బీట్స్ 18 సెకండ్స్ అన్నాడు కదా, అంటే బీట్స్ బై 18 సెకండ్స్. ఇంత స్పీడ్తో పోతూ దీని మీనింగ్ ఏంటిదంటే ఇప్పుడు పి అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అనుకోండి పి అనే పర్సన్. ఈ పి అనే పర్సన్ ఒక రేస్ని స్టార్ట్ చేశాడు, 100 మీటర్స్ రేస్ని. ఇతని స్పీడ్ ఎంత, ఇతని స్పీడ్ వచ్చేసి 4 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 4 కిలోమీటర్ పర్ అవర్. అండ్ అతను క్యూకి హెడ్ స్టార్ట్ ఇచ్చాడు 5 మీటర్స్. అంటే ఇక్కడ క్యూ అనేవాడు ఉన్నాడు అనుకోండి, క్యూకి 5 మీటర్స్ స్టార్ట్ ఇచ్చాడంటే క్యూ అనేవాడు 95 మీటర్స్ అనేది డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలి, రేస్ కంప్లీట్ చేయాలంటే. క్యూకి 5 మీటర్స్ స్టార్ట్ వచ్చింది, తర్వాత 95 మీటర్స్ రేస్ అనేది కంప్లీట్ చేయాలి అతను. చేస్తే దీని తర్వాత ఏమన్నాడంటే ఇలా చేసినప్పుడు బీట్స్ బై 18 సెకండ్స్. అలా ఇతనికి 5 మీటర్స్ స్టార్ట్ ఇచ్చినప్పటికీ అతను 18 సెకండ్స్తో బీట్ చేస్తున్నాడంట. అంటే 18 సెకండ్స్తో బీట్ చేస్తున్నాడు. అంటే 5 మీటర్స్ స్టార్ట్ ఇచ్చినప్పటికీ 18 సెకండ్స్తో బీట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ క్లియర్గా ఏంటిదంటే పి అనే పర్సన్ విన్నర్. అంటే ఇతనికి టోటల్గా ఎంత టైం పడిందో కనుక్కుందాం. ఇప్పుడు పీకి పడిన టైం కనుక్కున్నారనుకోండి, దానికి ఒక 18 సెకండ్స్ యాడ్ చేస్తే అది క్యూకి కంప్లీట్ చేయడానికి పట్టే టైం అన్నమాట. అంతే కదా. నెక్స్ట్ పీకి టైం కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం, టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ ఏముంది, 100 మీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత, 4 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ని ఇది మీటర్స్లో ఉంది కాబట్టి మీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది మనకు, ఇది మీటర్స్ వస్తుంది కదా, ఇంటూ 5/18. ఇది మీటర్స్ అనుకోండి. మీటర్ పర్ సెకండ్ అంటే ఈ మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొస్తుంది మనకి 100 ఇంటూ 18 డివైడెడ్ బై 5 into 4. ఈ 18 అనేది పైకి వెళ్ళిపోతే 100 into 18 డివైడెడ్ బై 4 into 5 అంటే 20. ఏమొస్తుంది 21 times 25 times 100 కదా. 5 into 18 అంటే 50, 5 to 40 అంటే 90 seconds అనేది వస్తుంది. 90 seconds అంటే ఏకి రేస్ కంప్లీట్ చేయడానికి ఎంత పడింది, 90 seconds పట్టింది. కానీ బీకి రేస్ కంప్లీట్ చేయడానికి 90 seconds ప్లస్ 18 సెకండ్స్తో విన్ అవుతున్నాడు కదా. అంటే 18 సెకండ్స్తో విన్ అవుతున్నాడు అంటే 18 seconds అతనికి ఎక్కువ పడుతుంది అన్నమాట. బీకి ఇంకో 18 సెకండ్స్ అయితే రేస్ని కంప్లీట్ చేస్తాడు. అలాంటప్పుడు బీకి ఎంత పడుతుంది, 90 ప్లస్ 18 సెకండ్స్ అనేది పడుతుంది. అంటే 108 సెకండ్స్ అనేది ఇతనికి పడుతుంది అనమాట. మీరు ఒకవేళ దీంట్లో నుంచి 90లో నుంచి కొంతమంది తీసేయాలా ప్లస్ చేయాలా అనేది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది పి కదా, ఇది పి, ఇది క్యూ. ఇక్కడ పి అనే పర్సన్ విన్నర్ కాబట్టి విన్నర్కి ఎప్పుడైనా తక్కువ టైం అండ్ క్యూ అనే పర్సన్ లూజర్ కాబట్టి లూజర్కి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ప్లస్ చేయాలని అలాగనే గుర్తుపెట్టుకోండి. నేను జస్ట్ మీకు కాన్సెప్ట్ అనేది చెప్తున్నాను. అయితే ఇక్కడ నుంచి మనకి ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ క్యూ యొక్క స్పీడ్ కావాలి. మనకు డిస్టెన్స్ తెలుసు, డిస్టెన్స్ క్యూ ఎంత ట్రావెల్ చేయాలి, 100 తీసుకోవద్దు. అతనికి ఆల్రెడీ 5 మీటర్స్ స్టార్ట్ ఉంది కాబట్టి అతను 95 మీటర్స్ని ట్రావెల్ చేయాలి. ఈ 95% అనేది డిస్టెన్స్ అవుతుంది, డిస్టెన్స్. అండ్ 108 సెకండ్స్ అనేది టైం అన్నమాట. అయితే మనకు స్పీడ్ కావాలి కదా, స్పీడ్ కావాలంటే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం కదా. అంటే ఏమొస్తుంది మనకి, డిస్టెన్స్ 95 మీటర్స్ డివైడెడ్ బై ఎంత, టైం అనేది 108 సెకండ్స్. 108 ఇది ఏమొస్తుంది మనకి, మీటర్స్ డివైడెడ్ బై సెకండ్స్ కదా, మీటర్ పర్ సెకండ్ వస్తే ఆప్షన్స్ అనేవి ఆడేమన్నాడంటే కిలోమీటర్ పర్ అవర్లో కనుక్కోమన్నాడు. అంతే కదా, కిలోమీటర్ పర్ అవర్లో కనుక్కోవాలంటే దీన్ని 18/5తో మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమొస్తుంది మనకంటే 5 1 times 5 1 5 45 మిగిలింది, 5 9 45 19 మిగిలింది. 18 1 18 ఓకే 6 times పోతుంది. అంటే దీని నుంచి ఏమొస్తుంది మీకు, స్పీడ్ ఈక్వల్స్ టు 19/6 కిలోమీటర్ పర్ అవర్. దీన్ని కనుక మీరు క్యాన్సిల్ చేస్తే 6 1 times 6 3 times 18 కదా, 3 పాయింట్ ఎంత మిగులుతుంది, 18 పోతే 1 మిగులుతుంది. అంటే దాని తర్వాత పాయింట్ పెట్టుకుంటే 10 కదా, 6 1 times 4 మిగులుతుంది, 6 30 అంటే 1.6 సంథింగ్ వస్తుంది.
3.16 సంథింగ్ వస్తే అప్రాక్సిమేట్గా అన్నాడు. దగ్గర ఉన్న ఆన్సర్ ఏది ఉంది మనకి 3.16, 3.2 అనేది దగ్గర ఆన్సర్. అంటే సి అనేది మీ ఆప్షన్. ఇక్కడ స్పీడ్ ఎంత వచ్చింది? స్పీడ్ ఈక్వల్స్ టు 3.16 ఆర్ 17 సంథింగ్ అనుకోండి. అయితే 3.2 సి అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఏ 1000 మీటర్ రేస్ రామ్ గివ్స్ ఏ హెడ్ స్టార్ట్ ఆఫ్ 280 మీటర్స్. ఓకే, ఇది హోంవర్క్ ప్రాబ్లం. హోంవర్క్ సేమ్ ఇలాంటి ప్రాబ్లమే చేశాను. మీరు వీడియోని ఇక్కడ పాజ్ చేసి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రాకపోతే సొల్యూషన్ అనేది చూడండి. ఏంటిదంటే 1000 మీటర్, నేను స్పీడ్గా చెప్పేస్తాను. ఇది ఆల్రెడీ ఇంతకుముందు సేమ్ క్వశ్చన్ చెప్పాను. ఇది 1000 మీటర్స్ రేస్ ఉంది. రామ్ గివ్స్ ఏ హెడ్ స్టార్ట్ ఆఫ్ 280 మీటర్స్ టు అజయ్. అంటే రామ్ అనేవాడు హెడ్ స్టార్ట్ ఇచ్చాడు. గివెన్ ఏ హెడ్ షాట్ ఈస్ గివెన్. ఓ, రామ్కి దొరికిందంట. అంటే రామ్కి స్టార్ట్ దొరికింది. ఎంత దొరికింది? 280 మీటర్స్ దొరికింది. అంటే ఇక్కడ అజయ్ ఉంటే ఇక్కడ రామ్ ఉన్నాడు. ఇతనికి 280 మీటర్స్ స్టార్ట్ దొరికింది కాబట్టి ఇతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 720 మీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఇక్కడ మనకి స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. స్పీడ్స్ రేషియోనే ఈక్వల్స్ టు డిస్టెన్స్ రేషియో అవుతుందని నేను చెప్పాను ఆల్రెడీ. ఎలాగో అర్థం కాకుంటే ఇంతకుముందు క్వశ్చన్ ఇంకోసారి చూడండి. ఏంటంటే 3:4 కదా. 3:4 ఇది డిస్టెన్స్ రేషియో. ఇదేది రామ్ది, ఇది వచ్చేది అజయ్ది. అయితే ఇది 3:4, ఇది రామ్ అని ఇది అజయ్. కానీ ఇక్కడ మనకు రామ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది తెలుసు. ఎంత? ఈ 3 యూనిట్స్ వాల్యూ అనేది 720. అయితే మనకు 4 యూనిట్స్ వాల్యూ అనేది కనుక్కోవాలి. 4 యూనిట్స్ వాల్యూ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? 720 × 4 డివైడెడ్ బై 3 కదా. 3 1 జా 3 2 times 6, 3 4 times 12, 240 times పోతుంది. 240 × 4 చేస్తే మీకు ఎంత వస్తుంది? 8 అండ్ 4 4 60, అంటే 960 మీటర్స్ అనేది వస్తుంది. 960 మీటర్స్ అంటే ఎవడు ఈ రామ్ అనే పర్సన్ రేస్ని కంప్లీట్ చేసే టైంలో ఇతను 960 మీటర్స్ ట్రావెల్ చేశాడు. టోటల్ 1000 మీటర్స్ రేస్ కాబట్టి 1000 మీటర్స్ మైనస్ 960 మీటర్స్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 40 మీటర్స్ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. 40 మీటర్స్ మీ ఆన్సర్. ఈ 40 మీటర్స్తో అతను గెలుస్తాడు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ a 250 meters race the ratio of speeds of P and Q is 1:2. If P is given a head start of స్పీడ్స్ రేషియో. ఇది హోంవర్క్, దీన్ని మీరే చేయండి. ఇది హోంవర్క్. ఇది ఏంటంటే 250 మీటర్స్ రేస్ ఉంది. ఆన్సర్ వెరిఫై చేసుకోవడానికి షార్ట్గా చెప్పేస్తున్నాను. ఏంటంటే 250 మీటర్స్ 250 మీటర్స్ ఉంది కదా. 250 మీటర్ డిస్టెన్స్ ఉంది. దానికి 140 మీటర్స్ స్టార్ట్ లభించిందంట. అంటే 140 మీటర్స్ స్టార్ట్ లభించింది. అదే రిమైనింగ్ 110 మీటర్స్ ట్రావెల్ చేయాలి. ఇక్కడ స్పీడ్స్ రేషియో, డిస్టెన్స్ రేషియో సేమ్. డిస్టెన్స్ రేషియో 1:2 ఇచ్చాడు. 1:2 అంటే ఆ 1 యూనిట్ వాల్యూ అనేది 110 మీటర్స్ ట్రావెల్ చేయాలి. అయితే 2 యూనిట్స్ వాల్యూ ఎంత? 220 మీటర్స్ అవుతుంది. 220 మీటర్స్ అంటే టోటల్ 250 మీటర్స్ పోవాలి. కానీ అతను 220 మీటర్స్ పోయాడు కాబట్టి 250 మైనస్ 220 చేస్తే ఎంత వస్తుంది మీకు? 30 మీటర్స్ అనేది వచ్చింది. ఆ 30 మీటర్స్ అనేది వాళ్ళ మధ్య డిస్టెన్స్ అనమాట విన్ అయ్యే టైంలో. ఇది మీరు ఆన్సర్ వెరిఫై చేసుకోవడానికి చెప్పాను. ఇది హోంవర్క్ ప్రాబ్లమ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి in a 100 meters race around runs at the speed of 8 km/h and gives complete head start of 4 meters, still beats by 15 seconds. ఇది సేమ్ ప్రాబ్లం ఇంతకుముందు చెప్పిందే. ఇంతకుముందు అనేది ఇక్కడ 18 సెకండ్స్ ఇచ్చాం. 18 సెకండ్స్ అండ్ ఇక్కడ 5 మీటర్స్ ఉంది. డిస్టెన్స్ అనేది 5 మీటర్స్. ఓకే, సేమ్ ప్రాబ్లం. ఇది ట్రై చేయండి, మీరు ట్రై చేయండి. రాకపోతే సొల్యూషన్ చూడండి. వీడియోని ఆఫ్ చేసి పాజ్ చేసి సొల్యూషన్ అని ట్రై చేయండి. రాకపోతే వీడియో చూడండి. ఏంటంటే టోటల్ 100 మీటర్స్ రేస్ ఉందంట. 100 మీటర్స్ రేస్లో అరుణ్ హ్యాజ్ ఏ స్పీడ్ ఆఫ్ 8 km/h. 8 km/h అంటే ఇది మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్/హవర్లో కన్వర్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? లేకపోతే డైరెక్ట్ టైం కనుక్కుందాం. టైమే కదా మనకి ఇచ్చింది. ఇందాక మనం టైమే కనుక్కున్నాం. టోటల్ అంటే ఇది అరుణ్. టైం కనుక్కుంటే ఏమొస్తుంది మనకి? డిస్టెన్స్ డివైడెడ్ బై టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ స్పీడ్ కదా. అంటే ఏమొస్తుంది? 100 డివైడెడ్ బై 8 × 5/18 అంతే కదా. దీని నుంచి ఏమొస్తుంది మనకి? 100 × ఈ 18 అనేది పైకి పోతుంది. పైకి పోతే 100 × 18 డివైడెడ్ బై 5 8 40.
40. 20 టేబుల్లో 22 టైమ్స్, 25 టైమ్స్, అంతే 1 టైమ్స్ 9 టైమ్స్, అంటే ఇక్కడ నుంచి 45 సెకండ్స్ అనేది పడుతుంది. 45 సెకండ్స్ అనేది పడుతుంది. ఇది ఏకి అరుణ్కి ఫినిష్ చేయడానికి ఫినిష్ ద రేస్. ఇక్కడ అరుణ్ అనేవాడు విన్నర్ అన్నమాట. అరుణ్ అనేవాడు విన్నర్. ఎందుకంటే ఇతనికి 45 మీటర్స్ పట్టింది అండ్ అతను 15 మీటర్స్తో అతన్ని ఓడిస్తున్నాడు అనమాట. ఎవరిని ఓడిస్తున్నాడు? కమల్ని ఓడిస్తున్నాడు. కమల్ని 15 మీటర్స్తో ఓడిస్తున్నాడు. అంటే కమల్కి ఎంత టైం పడుతుంది? ఇతనికి 45 మీటర్స్ టైం పట్టి ఇంకా 15 మీటర్స్తో అతను ఓడిపోతున్నాడు అంటే 15 సెకండ్స్తో అతను ఓడిపోతున్నాడు అంటే కమల్కి ఎంత పడుతుంది టైం అంటే 45 + 15 అంటే కమల్కి 60 సెకండ్స్ పడుతుంది. 60 సెకండ్స్ కమల్కి ఒక రేస్ ఫినిష్ చేయడానికి 60 సెకండ్స్ పడుతుంది. అయితే ఇక్కడ ఇంకా ఏంటంటే కమల్ హ్యాడ్ ఏ స్టార్ట్ ఆఫ్ 4 మీటర్స్. 4 మీటర్స్ అనేది అతనికి స్టార్ట్ ఉందన్నమాట. అంటే అతనికి స్టార్ట్ ఎంత ఉంది? 4 మీటర్స్ స్టార్ట్ ఉంది. అంటే 4 మీటర్స్ స్టార్ట్ ఉంది అంటే ఈ స్టార్ట్ని మనం కౌంట్ చేయాల్సిన అవసరం, రిమైనింగ్ స్పీడ్ని వాడు కవర్ చేయాలి. రిమైనింగ్ ఎంత? 100 కదా టోటల్. 100లో నుంచి మనం 4 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 96 అనేది వస్తుంది. ఈ 96 డిస్టెన్స్ని మనం ఏం కనుక్కోవాలి? అతని స్పీడ్ కనుక్కోవాలి. కాబట్టి స్పీడ్ అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై టైం కదా. అయితే డిస్టెన్స్ ఎంత? 96 మీటర్స్. 96 మీటర్స్ని వాడు ఎంత టైంలో కవర్ చేయాలి? 60 మీటర్స్లో కవర్ చేయాలి. 60 మీటర్స్లో 60 సెకండ్స్లో కవర్ చేయాలి. దీని నుంచి ఏమొస్తుంది మనకి? 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? ఓకే, ఇది ఏమొస్తుందంటే ఇది మీటర్ పర్, ఇది సెకండ్ వస్తుంది కదా, మీటర్ పర్ సెకండ్. దీన్ని కిలోమీటర్ పర్ అవర్లో, ఆన్సర్లని కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు. కాబట్టి దీన్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి? 18/5 అనేది వస్తుంది. అంతే కదా. 18/5 చేస్తే ఏమొస్తుంది మీకు? ఏమొస్తుంది? 3 టేబుల్లో క్యాన్సిల్ చేద్దామా? 6 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 6 ఓకే 6 టేబుల్లో పోతుంది కదా. 6 10 టైమ్స్ 6 1 6 పోతే ఎంత మిగిలి? 36. 6 6 36 అంటే 16/10 అంతే. ఇది 1.6 ఇంటూ ఈ 18/5 ఉంది కదా. 18/5ని మీరు కన్వర్ట్ చేస్తే ఫ్రాక్షన్లో దీనిలో కన్వర్ట్ చేస్తే 5 3 టైమ్స్ 15, 3 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 5 6 30 అంటే 3.6 అంటే 1.6 ఇంటూ 3.6 అనేది మీ ఆన్సర్ అన్నమాట. అంటే దీన్ని చేస్తే మీరు ఇది మొత్తం మల్టిప్లై చేయొద్దు. మల్టిప్లై చేస్తే టైం వేస్ట్. మీరు ఆప్షన్లో చూడండి, ఇక్కడ డెసిమల్ ప్లేస్ ఏముంది? 0.6 ఉంది. ఇక్కడ 0.6 ఉంది. అంటే 6 × 6 ఎంత వస్తుంది మీకు? యూనిట్ డిజిట్ 6 అనేది వస్తుంది. 6² అంటే 6 × 6 అంటే 6. అలా యూనిట్ డిజిట్ 6 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఈ సి అనేది మీ ఆన్సర్. ఒకవేళ మీరు కావాలనుకున్నా కానీ దీన్ని మల్టిప్లై చేసి చూసుకోండి. 5.76 అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి P, Q and R 3 contestants in a 1000 meters race. We can give Q a start of 40 meters. We can give Q a start of 40 meters and P can give R a start of 64 meters. Now, how many meters start Q can give to R? ఓకే, అయితే ఇక్కడ ఏంటిదంటే సింపుల్గా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏంటంటే ఒక 1000 మీటర్స్ రేస్ అనుకోండి. 1000 మీటర్స్ రేస్లో ఇక్కడ పీ కెన్ గివ్ క్యూఏ స్టార్ట్ ఆఫ్ 40 మీటర్స్ అనుకోండి. ఈ స్టార్ట్ అనేది మీరు ఏం చేసుకున్నారంటే స్టార్ట్ అనేది స్టార్టింగ్లోనే ఇవ్వచ్చు, లేకపోతే కొన్ని కేసెస్లో ఎండింగ్ అన్నీ ఇవ్వచ్చు. ఎండింగ్ ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40 మీటర్స్ స్టార్ట్ అనుకోండి. ఇక్కడ ఈ 40 మీటర్స్ తీసేసాం అనుకోండి. ఇప్పుడు 40 మీటర్స్ ఇక్కడ పి అనే పర్సన్ ఉన్నాడు అండ్ ఇక్కడ క్యూ అనే పర్సన్ ఉన్నాడు. క్యూకి 40 మీటర్స్ స్టార్ట్ దొరికింది అనుకోండి. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత? 960 మీటర్స్ ట్రావెల్ చేయాలి. అంతే కదా. ఇది స్టార్టింగ్లో ఒకవేళ మనం తీసుకుంటే స్టార్టింగ్లో స్టార్ట్ అనేది తీసుకుంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదే పి అనే పర్సన్ ఇక్కడే ఉన్నాడు, క్యూ అనే పర్సన్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు అనుకోండి. వీళ్ళిద్దరు రేస్ చేశారు. ఎంత? 1000 మీటర్స్ రేస్ చేశారు. పీ కెన్ గివ్ క్యూఏ స్టార్ట్ ఆఫ్ 40 మీటర్స్ అంటే క్యూ అనేవాడు 1000 మీటర్స్ ట్రావెల్ చేసేసాడు. రేస్ ఫినిష్ చేసే టైంలో అతను 40 మీటర్స్ స్టార్ట్ ఇచ్చాడంటే క్యూ అనేవాడు ఇంకో 40 మీటర్స్ వెనకాల ఉన్నాడు అన్నమాట. అంటే 40 మీటర్ డిస్టెన్స్ పి అనేవాడు గెలిచిపోయాడు. అంటే క్యూ అనేవాడు ఇక్కడ వచ్చాడు. అంటే ఇక్కడ ఎంత ట్రావెల్ చేశాడు? 960 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అంటే స్టార్టింగ్ కేస్ అనేది ఇదే, ఎండింగ్ కేస్ అనేది ఇదే, కానీ యాక్చువల్గా మనం ఇలా తీసుకుంటాం అన్నమాట. ఏంటంటే పి అనేవాడు 1000 మీటర్స్ రేస్ కంప్లీట్ చేసినప్పుడు క్యూకి 40 మీటర్స్ స్టార్ట్ అనేది లభించిందంటే అతను 960 మీటర్స్ ట్రావెల్ చేశాడు అనమాట. ఈ విధంగా మనం అనేది తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం డైరెక్ట్ మళ్ళీ డయాగ్రామ్ గీయట్లేదు, డైరెక్ట్గా చెప్పేస్తాను. కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు పి అనే పర్సన్ 1000 మీటర్ ట్రావెల్ చేసినప్పుడు క్యూకి 40 మీటర్స్ స్టార్ట్ లభించింది. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ 1000 -
60 చేస్తే అతను 960 మీటర్స్ 940 మీటర్స్ అనేది అతను ట్రావెల్ చేసి ఉంటాడు. 940 మీటర్స్ 40 కదా 940 స్టార్ లభిస్తే 960 అనేది అతను ట్రావెల్ చేసి ఉంటాడు. 940 మీటర్స్. అండ్ ఆర్కి ఎంత స్టార్ట్ లభించింది? 64 మీటర్స్ స్టార్ట్ లభించింది. అంటే 1000 మైనస్ 64 చేస్తే ఎంత వస్తుంది మీకు? 36 అంతే కదా. 36 మీటర్స్ అనేది ఇతను అనేది ట్రావెల్ చేసి ఉంటాడు ఆర్ అనే పర్సన్. అయితే ఏమన్నా అంటే క్యూ గివ్ ఆర్ అంటే హౌ మెనీ మీటర్స్ క్యూ గివ్ స్టార్ట్ టు అంటే క్యూ అనే పర్సన్ అతనికి ఎంత స్టార్ట్ ఇస్తాడని అడిగాడు. అయితే క్యూ అనే పర్సన్ 960 మీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఆర్ అనే పర్సన్ 936 చేశాడు. అయితే ఇతను స్టార్ట్ ఇవ్వాలంటే ఇతను రేస్ని ఫినిష్ చేయాలి. అంటే ఇతను 1000 మీటర్స్ రేస్ ఫినిష్ చేసినప్పుడు అతను ఎంత దూరం పోతాడు? అంటే ఇతను 1000 మీటర్స్ రేస్ ఫినిష్ చేసినప్పుడు అతను ఎంత డిస్టెన్స్ పోతాడని కనుక్కుంటే మనకు సరిపోతుంది. దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే 936 ఇంటూ 1000 డివైడెడ్ బై 960 కదా. దీని నుంచి ఈ జీరో క్యాన్సల్. తర్వాత 4 టేబుల్లో 4 2 టైమ్స్ 4 టైమ్స్ 16 4 2 టైమ్స్ 8 ఎంత మిగులుతుంది? 13 4 3 టైమ్స్ 13 4 టైమ్స్ 234. అండ్ ఇంకే టేబుల్లో పోతుంది మనకి? ఓకే 7 1 20 2 టేబుల్ క్యాన్సిల్ చేయాలి. 2 12 టైమ్స్ 2 1 2 1 2 2 7 అంటే ఎంత వచ్చింది మీకు? 117 డివైడెడ్ బై 12 ఇంటూ 100 కదా. దీన్ని మీరు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుంది ఇప్పుడు? దీన్ని మళ్ళీ 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 4 టైమ్స్ 3 3 9 3 9 27 2 zeros 2 0 అంటే ఎంత వచ్చింది మనకంటే 3900 డివైడెడ్ బై 4. ఇది అనేది క్యూ అనే పర్సన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్. కానీ ఇది ఆర్ అనే పర్సన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్. కానీ అతనికి మనం కావాల్సింది ఆ డిస్టెన్స్ కాదు, వాళ్ళకి ఎంత స్టార్ట్ లభించింది అనేది కావాలి. టోటల్ డిస్టెన్స్ స్టార్ట్ లభించింది కావాలంటే టోటల్ రేస్లో నుంచి మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ తీసేస్తే మనకు స్టార్ట్ అనేది వస్తుంది కదా. అయితే టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి? 1000 మీటర్స్. 1000 మీటర్స్ నుంచి ఇతను ట్రావెల్ చేసింది ఎంత? 3900 డివైడెడ్ బై 4. దీన్ని తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 4000 మైనస్ 39,000 డివైడెడ్ బై 3900 డివైడెడ్ బై 4 కదా. చేస్తే ఏమొస్తుంది మీకు? 100 డివైడెడ్ బై 4 అంటే 25 అనేది వస్తుంది. 25 మీటర్స్ అనేది మీ ఆన్సర్. ఇది అతనికి స్టార్ట్ లభించింది. ఇది ఇది ఆర్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఇది టోటల్ డిస్టెన్స్. దీని అంటే టోటల్ డిస్టెన్స్ అంటే క్యూ ట్రావెల్ చేసిన డిస్టెన్స్. క్యూ అనేవాడు రేస్ ఫినిష్ చేయాలి కదా ఎలాగో. అయితే అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనమాట. అది తీసేస్తే మీకు 25 మీటర్స్ అనేది వస్తుంది. కానీ దీనికి మీరు ఇంత లెంతీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఏంటంటే షార్ట్ కట్ నేను ఇప్పుడు మీకు చెప్తాను ఏంటిదండి. షార్ట్ కట్ ఏంటిదంటే ఇప్పుడు ఆ క్యూ అనే పర్సన్ 960 మీటర్ ట్రావెల్ చేసినప్పుడు క్యూ అనే పర్సన్ 960 మీటర్ ట్రావెల్ చేసాడు. అంటే ఇతను 960 మీటర్ ట్రావెల్ చేసినప్పుడు అతను ఎంత ట్రావెల్ చేశాడు? 936 మీటర్ ట్రావెల్ చేశాడు. అంటే దీనికి డిఫరెన్స్ ఎంత? 16 నుంచి మీరు 36 తీసేస్తే ఎంత వస్తుంది మీకు? 24 మీటర్స్ వచ్చింది. అంటే ఇక్కడ అతనికి 960 మీటర్ ట్రావెల్ చేసినప్పుడు 24 మీటర్స్ అనేది స్టార్ట్ అనేది లభించింది. ఈ స్టార్ట్ని మీరు డిస్టెన్స్ తీసుకోండి. అంటే 960 మీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు అతనికి 24 మీటర్స్ స్టార్ట్ లభిస్తే ఇతను రేస్ కంప్లీట్ చేయాలంటే 1000 మీటర్స్ ట్రావెల్ చేయాలి. 1000 మీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు అతనికి ఎంత స్టార్ట్ లభిస్తుంది? ఇది మీరు సాల్వ్ చేస్తే సరిపోతుంది. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది చిన్న వాల్యూస్ కాబట్టి ఈజీగా అయిపోతాయి. ఏమొస్తుంది అప్పుడు? 24 ఇంటూ 1000 డివైడెడ్ బై 96 0. ఈ జీరో క్యాన్సల్. ఇదంతా 24 4 టైమ్స్ పోతుంది. అంటే 100 డివైడెడ్ బై 4 మిగిలిపోయింది కదా. అంటే 25 అనేది మీటర్స్ అనేది మీ ఆన్సర్ వస్తుంది. మీరు ఈ విధంగా చేయడం ప్రిఫర్ చేయండి. ఇదంతా పెద్ద లెంతీ ప్రాసెస్ అండ్ చాలా క్యాలిక్యులేషన్ అవుతుంది కాబట్టి. అతను 960 మీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు క్యూ అనేవాడు 960 మీటర్ ట్రావెల్ చేసినప్పుడు ఆర్ అనే పర్సన్ 936 ట్రావెల్ చేశాడు. ఇక్కడ అతనికి 24 మీటర్స్ స్టార్ట్ లభించింది. ఎంత? 960 ట్రావెల్ చేసినప్పుడు. అయితే అతను రేస్ ఫినిష్ చేయాలి కాబట్టి 1000 మీటర్ ట్రావెల్ చేసినప్పుడు ఎంత వస్తుందో మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ నుంచి మీ బి అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి PQR3 కంటెస్టెంట్ 200 మీటర్స్ రేస్. P can give 100 meters and P can give R a start of 138 meters. Then how many meters start can Q give to R? ఇది సేమ్ ప్రాబ్లం, ఇందాక చేసిన ప్రాబ్లమే. ఇది మీరు హోంవర్క్ కింద చేయండి. హోంవర్క్
చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీడియో చాలా లెంత్ అయిపోతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు చేసేయండి. చేసేయమంటారా? ఓకే, ఇది చేసి చూపిస్తాను. మీరు ఇది ట్రై చేసిన తర్వాత రాకపోతే ఇది చూడండి ఒకసారి. ఏంటంటే PQR 3 కంటెస్టెంట్స్ ఇన్ 200 మీటర్స్ 2000 మీటర్స్ రేస్. ఈ 2000 మీటర్స్ రేస్ ఉంది. ఇందులో 3 కంటెస్టెంట్స్ పీ కెన్ గివ్ స్టార్ట్ టు ఆర్, అంటే క్యూకి స్టార్ట్ ఇచ్చాడు. పీ కెన్ గివ్ ఆర్ఏ స్టార్ట్ ఆఫ్ 138 మీటర్స్. అంటే ఇక్కడ క్లియర్గా పీ అనేవాడు విన్నర్. పీ ఈజ్ ఏ విన్నర్, పీ విన్నర్. ఇక్కడ విన్నర్ ఎవరో కనుక్కోవడం మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు పీ అనేవాడు 2000 మీటర్ ట్రావెల్ చేస్తాడు. ఇతను కంప్లీట్ రేస్ చేస్తాడు కాబట్టి కంప్లీట్గా 2000 మీటర్ ట్రావెల్ చేస్తాడు. అతను చేసే టైంలో పీ అనేవాడు 2000 ట్రావెల్ చేసే టైంలో క్యూ అనే పర్సన్ ఎంత చేస్తాడు? అతనికి 100 మీటర్ స్టార్ట్ లభించింది కాబట్టి ఇక్కడ పీ అనేవాడు 2000 ట్రావెల్ చేస్తే, నేను ప్రతిసారి అది మీకు డయాగ్రామ్ వేయట్లేదు, డైరెక్ట్ రాసి ఇది 2000 మీటర్ ట్రావెల్ చేస్తే క్యూ అనే పర్సన్ 1900 మీటర్స్ ట్రావెల్ చేస్తాడు, 1900 మీటర్స్. అండ్ పీ కెన్ గివ్ ఆర్ అనే పర్సన్కి ఎంత స్టార్ట్ లభించింది అంటే 138 మీటర్స్ లభించింది. అంటే ఇతను ఎంత ట్రావెల్ చేస్తాడు? 1862 ఇంతనే ట్రావెల్ చేస్తాడు. అంటే 1000 నుంచి 138 మైనస్ 1832 అనేది ట్రావెల్ చేస్తాడు. అయితే ఏమన్నా అంటే హౌ మెనీ మీటర్స్ ఇన్ స్టార్ట్ క్యూ కెన్ గివ్ టు ఆర్, అంటే క్యూ అనేవాడు ఇతనికి ఎంత స్టార్ట్ ఇస్తాడు అనేది క్వశ్చన్. అయితే దీనికి మీరు ఇందాక చేసినట్టు షార్ట్ కట్తో చేయండి. ఏంటంటే డైరెక్ట్ 1900 మీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఇతనికి ఎంత స్టార్ట్ లభించింది? 38 కదా. ఓకే, 38 లభించింది. 38 కదా. ఓకే, దీనికి డిఫరెన్స్ 38. ఓకే, 38 స్టార్ట్ లభిస్తే ఇతను రేస్ని కంప్లీట్ చేయాలని 2000 మీటర్స్ పోయినప్పుడు ఇతనికి ఎంత స్టార్ట్ లభిస్తుంది అనేది ఆన్సర్ క్వశ్చన్ అనమాట. అయితే క్రాస్ మల్టిప్లై చేస్తే 38 ఇంటూ 2300 డివైడెడ్ బై 1900 కదా. 2 zeros కి ఆన్సర్. 19 1 times, 19 2 times. 2 into 20 అంటే 40 అనేది మీ ఆన్సర్. 40 మీటర్స్. మీరు ఒకవేళ ఆ లెంత్ ప్రాసెస్ చేయాలని చేయొచ్చు. కాకపోతే ఇది మీకు ఇందాక ఇది ఎలాగో నేను చెప్పాను. ఈ ప్రాసెస్ మీరు నేర్చుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. 40 మీటర్స్ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి in a 1200 meters race, P beats Q by 120 meters. In a 500 meters race, Q beats R by 100 meters. By how many meters will P beats R in a 800 meters race? ఇది డిఫరెంట్ అంటే డిఫరెంట్ రేస్ ఆర్ దీన్నే డిఫరెంట్ డిస్టెన్స్ అంటాం. డిఫరెంట్ డిస్టెన్స్. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఏంటంటే స్టార్టింగ్లో చెప్పాను ఈ క్వశ్చన్స్ ఏంటి అనేది. అయితే 1200 మీటర్స్ రేస్ ఉందంట. 1200 మీటర్స్ రేస్. ఇది జాగ్రత్తగా వినండి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ రేస్లో పీ బీట్స్ క్యూ బై 120 మీటర్స్. అంటే పీ ఇక్కడ ఈ ఫస్ట్ దాంట్లో పీ అనేవాడు 1200 మీటర్ ట్రావెల్ చేస్తే క్యూ అనే పర్సన్ అతనికి 120 మీటర్స్ స్టార్ట్ లభించిందంట. టోటల్ 1200, అందులో అతనికి 120 స్టార్ట్ లభించింది. అయితే అతను ఎంత ట్రావెల్ చేస్తాడు? 1080 అనేది ట్రావెల్ చేస్తాడు. అంటే క్యూ అనే పర్సన్ 1080 ట్రావెల్ చేశాడు. ఇది ఫస్ట్ కేసు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సైడ్కి రాసుకోండి. నెక్స్ట్ కేసు వచ్చేసి ఏంటంటే ఇన్ 500 మీటర్స్ రేస్, 500 మీటర్స్ రేస్లో 500 మీటర్స్ ఇది రేస్లో 500 మీటర్స్ ఇది రేస్, ఇది 1200 మీటర్స్ రేస్. ఇందులో క్యూ బీట్స్ ఆర్, క్యూ అనే పర్సన్ బీట్స్ ఆర్, అంటే క్యూ అనేవాడు విన్నర్. ఇక్కడ ఈ రేస్లో క్యూ అనేవాడు విన్నర్. క్యూ అనేవాడు 500 మీటర్ ట్రావెల్ చేస్తాడు అండ్ బీట్స్ ఆర్ బై 100 మీటర్స్. 100 మీటర్స్తో ఆర్ని బీట్ చేశాడు. అంటే ఆర్ అనే పర్సన్ 400 మీటర్ ట్రావెల్ చేశాడు. ఇది సెకండ్ కేసు. ఇక్కడ థర్డ్ కేసు ఏంటిదంటే బై హౌ మెనీ మీటర్స్ విల్ పీ బీట్ ఆర్ ఇన్ ఏ రేస్ ఆఫ్ 800 మీటర్స్. ఇక్కడ ఒక రేస్ ఉంది, ఏది 800 మీటర్స్ రేస్ అంట. 800 మీటర్స్ రేస్లో పీ బీట్ ఆర్, అంటే ఇక్కడ పీ విన్ అవ్వాలి. అంటే పీ అనే పర్సన్ 800 మీటర్స్ ట్రావెల్ చేస్తే ఆర్ ఎంత ట్రావెల్ చేస్తాడు అనేది అర్థం కావాలి. అంటే ఇక్కడ మీరు ఈ లైన్ అర్థం చేసుకోవాలి. పీ బీట్ ఆర్ అంటే పీ అనే పర్సన్ విన్ అవ్వాలి. పీ అనే పర్సన్ విన్ అవ్వాలంటే పీ అనేవాడు టోటల్ రేస్ని కంప్లీట్ చేయాలి. అంటే 800 మీటర్ని కంప్లీట్ చేస్తే ఆర్ అనే పర్సన్ ఎంత పోతాడు అనేది మనకు కావాలి. అయితే ఇక్కడ మనం ఏం కనుక్కుందాం అంటే పీ అనే పర్సన్ 1200 పోయినప్పుడు క్యూ అనే పర్సన్ ఎంత పోయిండు? క్యూ అనే పర్సన్ 1080 పోయింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ పీ అనే కామన్ ఉంది, ఇక్కడ పీ అనేది కామన్ ఉంది కదా. ఇక్కడ నుంచి మనము ఈ ఆర్ వాల్యూని కనుక్కుందాం, ఇది క్యూ వాల్యూని కనుక్కుందాం. ఇప్పుడు పీ అనేవాడు 1200 పోతే క్యూ అనేవాడు ఎంత పోయిండు? క్యూ అనేవాడు 1080 పోయిండు. అయితే ఇక్కడ పీ అనేవాడు 800 మీటర్స్ పోతే క్యూ అనేవాడు ఎంత పోతాడు? ఇది క్యూది, ఇది పీది కదా. ఇది కనుక్కుంది ఎంత వస్తుంది మనకి? 2 zeros క్యాన్సల్. 4 2 times
4 3 టైమ్స్ అంటే ఎంత వస్తుంది 1080 డివైడెడ్ బై 3 ఇంటూ 2 కదా, ఈ 2 అనేది మల్టిప్లైలో ఇటుపోయింది. అయితే 3 1 టైమ్స్ 3 3 టైమ్స్ 9 3 6 18 60 360 ఇంటూ 2 అంటే 720 మీటర్స్ అనేది ఆన్సర్. అంటే పి అనేవాడు 800 మీటర్స్ ట్రావెల్ చేస్తే ఇక్కడ క్యూ అనే పర్సన్ ఎంత ట్రావెల్ చేశాడు, 720 మీటర్స్ అనేది ట్రావెల్ చేశాడు. ఇది 800 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అయితే మనం ఇక్కడ ఒకటి కనుక్కుందాం ఏంటంటే క్యూ 500 ట్రావెల్ చేసినప్పుడు ఏడు 7 మనం కనుక్కోవాల్సింది ఆర్ది కదా, ఆర్ని ఎంత బీట్ చేశాడని కనుక్కోవాలి 8 మీటర్లో. అంటే ఇక్కడ మనకు ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఆర్ కావాలంటే మనకు క్యూ తెలుసు, ఇక్కడ కామన్గా క్యూ వాల్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేసామంటే ఇక్కడ పీ వాల్యూ ఉంది, ఇక్కడ పీ వాల్యూ ఉంది, ఈ రెండు నుంచి మనము క్యూ వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ క్యూ వాల్యూ ఉంది, ఇక్కడ క్యూ వాల్యూ ఉంది, ఈ రెండు నుంచి మనం ఆర్ వాల్యూని తీసుకుందాం. ఇప్పుడు ఏంటంటే క్యూ అనే పర్సన్ 500 మీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఇతను ఎంత ట్రావెల్ చేశాడు, 400 మీటర్ ట్రావెల్ చేశాడు. ఎవడు ఆర్. ఇతను క్యూ ట్రావెల్ చేసినప్పుడు ఇతను ఆర్ ఇంత ట్రావెల్ చేశాడు. ఓకే, నెక్స్ట్ ఇతను 700 మీటర్స్ ట్రావెల్ చేసినాడు. క్యూ అనేవాడు 720 మీటర్ ట్రావెల్ చేసినప్పుడు ఆర్ అనేవాడు ఎంత ట్రావెల్ చేస్తాడో కనుక్కుంటే మనకు సరిపోతుంది. ఇది కనుక్కుంటే సరిపోతుంది. ఎంత ట్రావెల్ చేస్తాడు, ఈ 2 zeros క్యాన్సల్. అంటే 4 ఇంటూ 720 దీన్ని మల్టిప్లై చేశాను, క్రాస్ మల్టిప్లై 720 డివైడెడ్ బై 5 కదా. ఎంత వస్తుంది మీకు 5 1 టైమ్స్ 5 పోతే 5 4 20 కదా, ఇంకో 5 4 20 అంటే 144 టైమ్స్. అంటే 144 ఇంటూ 4 ఇది సేమ్ వస్తుంది 4 4 16 160 400 అంటే 576 అనేది వస్తుంది. 576 అంటే ఇక్కడ ఆర్ అనే పర్సన్ 576 అనేది ట్రావెల్ చేస్తాడు అనమాట. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ రాసిస్తున్నాను ఏంటంటే క్యూ ఆర్ అనే పర్సన్ 576 అనేది ట్రావెల్ చేశాడు. అయితే ఆడేమన్నాడంటే స్టార్ట్ అడిగాడు. అంటే పి అనేవాడు రేస్ని కంప్లీట్ చేయాలి. అంటే పి అనేవాడు రేస్ని కంప్లీట్ చేయాలంటే ఇక్కడ చేస్తున్నాను చూడండి, పి అనేవాడు రేస్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు రేస్ ఎంత, న్యూ రేస్, ఇన్ని 800 మీటర్ రేస్ కదా, 800 మీటర్ రేస్లో పి అనేవాడు రేస్ని కంప్లీట్ చేయాలి. టోటల్ 800 మీటర్ డిస్టెన్స్ని చేయాలి. ఆ టైంలో ఆర్ ఎంత డిస్టెన్స్ చేశాడు, 576 చేశాడు. -576 చేస్తే మీకు ఇక్కడ స్టార్ట్ అనేది వస్తుంది అనమాట. ఇంత స్టార్ట్ అనేది ఎంత వస్తుంది, 224 అనేది వస్తుంది. యూనిట్ డిజిట్ చూసాను, ఇక్కడ 0 కదా, 0 నుంచి 6 తీసేస్తే 4 అనేది వస్తుంది. 224 అనేది మీ ఆన్సర్ అనమాట. అంటే సి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఏ 1000 మీటర్ రేస్ ఏ బీట్స్ బి బై 100 మీటర్స్. ఓకే, మీరు దీన్ని రేషియోతో గిట్ట చేయొచ్చు. రేషియోతో ఎలాగంటే రేషియోతో చేసి చూపిస్తాను. ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఉంది. మళ్ళీ దీన్ని చేస్తే టైం వేస్ట్ అవుతుంది. నేను నెక్స్ట్ క్వశ్చన్ని మీకు రేషియోతో చేసి చూపిస్తాను. దీన్ని ఈ అప్రోచ్లోనే చేయొచ్చు. రేషియో మెథడ్ ఇంకా సింపుల్గా ఉంటుంది, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇది నార్మల్ మెథడ్. మీకు రేషియో మెథడ్ చూపిస్తాను. రేషియో మెథడ్తో ఎలా చేస్తామో ఇది సేమ్ క్వశ్చన్ కాబట్టి. ఇన్ ఏ 1000 మీటర్స్ రేస్ ఏ బీట్స్ బి బై 100 మీటర్స్ కదా. అంటే ఏ అనే పర్సన్ 1000 మీటర్స్ ట్రావెల్ చేస్తే బి అనే పర్సన్ 900 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అదే అతనికి 100 మీటర్స్ అది లభించింది కాబట్టి మీరు ఇట్లా డైరెక్ట్ రాసుకోండి. ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చెప్పాను కాబట్టి మీకు ఇది అలవాటు అయిపోవాలన్నమాట. అయితే ఈయన 100 మీటర్స్ రేస్, ఒక 100 మీటర్స్ రేస్లో బి బీట్స్ అంటే బి విన్ అయ్యాడు. బి అనేవాడు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. ఇది మీకు డైరెక్ట్గా రావాలి. బి అనేవాడు 100 మీటర్ ట్రావెల్ చేస్తే బి బీట్స్ సి బై 40 మీటర్స్ అనేవాడు. సి ఎంత ట్రావెల్ చేస్తాడు, అతనికి 40 మీటర్స్ స్టార్ట్ వచ్చిందంటే అతను 60 మీటర్స్ ట్రావెల్ చేసి ఉంటాడు సి అనేవాడు. అయితే దెన్ హౌ మెనీ మీటర్స్ ఏ బీట్ సి, అంటే ఏ అనేవాడు సిని ఎంత డిస్టెన్స్ మీట్ చేస్తాడు ఇన్ 500 మీటర్స్ రేస్లో అని అడిగాడు. 500 మీటర్స్ రేస్లో. అయితే దీని నుంచి మనకి ఏబి వాల్యూ తెలుసు, బీసీ వాల్యూ తెలుసు. అయితే మనం ఏం చేద్దామంటే A/B/C వాల్యూ కనుక్కుంటే ఈ 2 zeros మనం రేషియోతో చేస్తున్నాం కాబట్టి ఇది రేషియో మెథడ్ కాబట్టి మీరు జీరోస్ని అన్ని తీసేయండి. ఇప్పుడు జీరోస్ని తీసేస్తే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 23 టైమ్స్ 25 టైమ్స్. ఈ 2 zeros ఈ 2 0 క్యాన్సల్, ఇది 10:9 కదా. అంటే ఇప్పుడు A/B వాల్యూ ఎంత, మనకి A/B వాల్యూ ఎంత, A/B/C కావాలంటే A/B వాల్యూ ఎంత 10:9 అండ్ B/C వాల్యూ 5:3 కదా. దీని నుంచి A/B/C వాల్యూ వస్తుంది ఇంటూ 9, దీన్ని ఇంటూ ఇక్కడ 5 చేస్తే 50:45:3 అంటే ఇది A/B/C కదా. అంటే ఏ అనేవాడు 50 యూనిట్ ట్రావెల్ చేసినప్పుడు ఏ అనేవాడు 50 యూనిట్ ట్రావెల్ చేసినప్పుడు వాడు ఏం కనుక్కోమన్నాడు, ఏ అండ్ సికి కనుక్కోమన్నాడు. అంటే వాడు సి అనేవాడు ఎంత ట్రావెల్ చేశాడు, 27 యూనిట్ ట్రావెల్ చేశాడు. అయితే
వాడు ఏమన్నా 500 మీటర్స్ రేస్లో అన్నాడు. 500 మీటర్స్ రేస్ 500 అంటే ఏ అన్నాడు ఇది 50 మీటర్స్ ఇవి ఆల్రెడీ మనం ఇది క్యాన్సిల్ చేద్దాం 50 మీటర్స్. ఇప్పుడు 50 మీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఇడు ఇంత ట్రావెల్ చేస్తే 27 మీటర్స్ ఇంత ట్రావెల్ చేస్తే ఇప్పుడు 500 మీటర్ ట్రావెల్ చేసినప్పుడు 500 మీటర్ ట్రావెల్ చేసినప్పుడు వీడు ఎంత ట్రావెల్ చేస్తాడు అనేది క్వశ్చన్. అంటే దీని నుంచి మనకి ఏమొస్తుంది ఇది ఎగ్జాక్ట్గా 10 టైమ్స్ పోతుంది కాబట్టి ఇది దీని ఇంటూ 10 టైమ్స్ చేస్తే వీడు 270 మీటర్స్ అనేది ట్రావెల్ చేస్తాడు. అంటే టోటల్ 500 మీటర్స్ రేసు 500 మీటర్స్ రేసు 500 మీటర్స్ రేసు వాడు 270 మీటర్ ట్రావెల్ చేశాడు. అంటే రిమైనింగ్ 230 మీటర్స్ అనేది వాడి మధ్య డిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇది 230 అనేది ఏ అనేది మీ ఆన్సర్. ఒకవేళ అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఏం చేయాలన్నా కానీ దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. 50 goes to 27 కదా, అంటే 27 into 500 డివైడెడ్ బై 50 చేస్తే 51 టైమ్స్ 50 10 టైమ్స్ కదా, ఇక్కడ నుంచి 270 వస్తుంది. 270 మీటర్స్ వాడు ట్రావెల్ చేశాడు కాబట్టి రిమైనింగ్ 230 మీటర్స్ ఉంటుంది టోటల్ 500 మీటర్స్ రేస్లో. ఇది రేషియో మెథడ్. ఇది కానీ మీకు అర్థమైతే ఇది చాలా ఈజీ అన్నమాట. దీన్ని యూజ్ చేసి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లం. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఇంత చేయకున్నా కానీ మీరు ఇంత 270 తీసేయకున్నా కానీ డైరెక్ట్గా ఇక్కడ నుంచి దీని డిఫరెన్స్ అడిగాడు కాబట్టి డైరెక్ట్ డిఫరెన్స్ అనేది 23 యూనిట్స్ కదా. 23 యూనిట్స్ ఇది 500 10 టైమ్స్ పోతుంది కాబట్టి ఇంటూ 10 చేస్తే 230 వస్తుంది. ఇలా ఇట్లా చేయొచ్చు. మీరు మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. మీ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండాలన్నమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇట్లా చేసేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ABC start together from the same place and runs around a circular track of length 12 kilometers. ఓకే, ఏంటంటే సర్కులర్ ట్రాక్ గురించి వచ్చింది. సర్కులర్ ట్రాక్ అన్నా లేకపోతే ఫ్యూచర్ మీటింగ్ పాయింట్ అన్నా, ఫ్యూచర్ మీటింగ్ పాయింట్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనం LCM మెథడ్ యూజ్ చేసి చేస్తాం. LCM మెథడ్ ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. LCM మెథడ్ యూజ్ చేసి చేస్తాం. వీటి మీద నేను 1-2 క్వశ్చన్లు పెట్టిండా. ఇలాంటివి మీకు ఒకవేళ వీటి మీద గ్రిప్ రావాలంటే మీరు ఇంకా క్వశ్చన్స్ అనేవి తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలని 1-2 క్వశ్చన్స్ పెట్టాను నేను. అయితే ఏంటిదంటే మనం ఏంటంటే ఒకవేళ సర్క్యులర్ ట్రాక్ ఉంది. దీని డిస్టెన్స్ అనేది 12 కిలోమీటర్స్ ఉందంట. 12 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ సర్క్యులర్ ట్రాక్ లెంత్ 12 కిలోమీటర్స్ ఉంది. ఏ వాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 4 km/h. దీన్ని ఏ అనే పర్సన్ 4 km/hతో పోతుండు. అండ్ B అనే పర్సన్ 3 km/h. B అనేవాడు 3 km/h. అండ్ C అనే పర్సన్ 3/2 km/hతో పోతుండు అనుకోండి. అండ్ C అనే పర్సన్ 3/2 km/hతో పోతుంది. 3/2 km/hతో పోతుంది. అయితే దెన్ దే విల్ మీట్ టుగెదర్ ఎట్ ద స్టార్టింగ్ ప్లేస్ ఎట్ ద ఎండ్ ఆఫ్. అంటే వాళ్ళు మీట్ అవ్వాలి. అంటే వాళ్ళు మీట్ అవ్వాలంటే ఏ టైంకి మీట్ అవుతారు అనేది క్వశ్చన్ అన్నమాట. అయితే దీన్ని ఎలా చేయాలంటే వాడు మనల్ని టైం అడిగాడు. అంటే ఏ టైంకి మీట్ అవుతాడని టైం అడిగాడు కాబట్టి దీని నుంచి మనం ఏం చేద్దామంటే వీటి స్పీడ్స్, ఇది డిస్టెన్స్. అయితే మనం వీటి నుంచి టైం అనేది ఫైండ్ చేద్దాం. టైం చేయాలంటే ఎంత? టైం చేయాలంటే స్పీడ్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. స్పీడ్ కదా, డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. ఇది కావాలంటే ఇక్కడ చేద్దాం. ఏ సర్కిల్ తీసేయండి, దీంతో ఏం పని లేదు మనకి. అయితే ఇక్కడ డిస్టెన్స్ ఎంత మనకి? ఇప్పుడు ఏ టైం కావాలంటే ఏకి డిస్టెన్స్ ఎంత? 12 km డివైడెడ్ బై 4 km/h స్పీడ్ అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత వస్తుంది మీకు? 6 hours అనేది వస్తుంది. 6 hours. అదే బీది కావాలనుకోండి 12 km, ఇది 12 కదా, 12 km డివైడెడ్ బై 4 3, ఇది 3 km 3 hours అనేది వస్తుంది. అండ్ ఇది 12 డివైడెడ్ బై 3 km అంటే 12 3 ఎంత? 3 4 12 కదా, అంటే ఇది 4 hours వస్తుంది. అండ్ సికి వచ్చేసి 12 డివైడెడ్ బై 3/2. 3/2 అంటే ఎంత వస్తుంది మనకి? దట్ ఈక్వల్స్ టు 2 అనేది పైకి పోతే 12 into 2 డివైడెడ్ బై 3 కదా. 3 1 3 4 4 2 8 hours అనేది వస్తుంది. ఇది 8 hours అనేది వస్తుంది. అంటే ఒక కంప్లీట్ చేయడానికి 3 hours పడుతుంది, ఒకరికి 4 hours పడుతుంది, ఒకరికి 8 hours పడుతుంది కదా. ఈ 3, 4, 8 ఒక LCM తీసుకున్నారనుకోండి. LCM తీసుకుంటే అదే వాళ్ళ మీటింగ్ పాయింట్ అన్నమాట. మీటింగ్ పాయింట్. ఇప్పుడు 3, 4, 8 LCM ఎలా తీసుకుంటాం మనం? 3, 4 కామన్గా ఏ టేబుల్లో పోవట్లేదు కాబట్టి వీటి ప్రోడక్ట్ అనేది వాటి LCM అవుతుంది. 3, 4 యొక్క LCM ఎంత? 3 4 12. ఈ 12కి రిమైనింగ్ 8కి వీటి రెండింటికి LCM కావాలంటే లీస్ట్ నెంబర్ ఏ టేబుల్లో పోతున్నాయి? కామన్గా 4 టేబుల్లో లీస్ట్ నెంబర్ 2 times పోతుంది కాబట్టి 4 into 2 అంటే 24. అంటే 24 hours అనేది మీ ఆన్సర్ అన్నమాట.
ఈ త్రీ యొక్క ఎల్సిఎం అనేది 24 అవుతుంది. ఇవి ఎల్సిఎం మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాప్టర్ చెప్పాను. ఇది షార్ట్ కట్ మెథడ్, ఇది ఎలా చేస్తాం అనేది. ఒకవేళ మీకు ఈ మెథడ్ అర్థం కాకపోతే 3, 4, 8 అనేది తీసుకోండి. దీన్ని ఎల్సిఎం చేయాలంటే 4 1 4 టేబుల్లోకి పోతే ఇది పోదు కాబట్టి అలాగే రాసుకోండి. 4 1 టైమ్స్, 4 2 టైమ్స్, తర్వాత 3 టైమ్స్, 3 1 టైమ్స్, ఇది 1కి 1, 2కి 2 అలాగే తర్వాత 2 అనేది వస్తుంది. అంటే 2 × 4 ఎంత? 2 4 8, 8 3 24. ఈ 24 అనేది ఎల్సిఎం. ఇది ఎల్సిఎం ఫైండ్ చేయడం మీకు రావాలా? ఒకవేళ రాకపోతే నేను ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాప్టర్ చెప్పాను, అది చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఏ రేస్ ఆఫ్ 480 మీటర్స్ 4800 meters run on a circular track of length 400 meters. The ratio of speeds of two athletes is 3:5. ఓకే, స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. స్పీడ్స్ రేషియో అనేది మనకు డిస్టెన్స్ రేషియో అవుతుంది. డిస్టెన్స్ రేషియో దే విల్ రన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్లో రన్ చేస్తున్నాడు. అంటే ఒక సర్కులర్ ట్రాక్ ఉందంట, ఇది 400 మీటర్స్ ఉంది. 400 మీటర్స్ ట్రాక్ ఉంది, లెంత్ ఆఫ్ ట్రాక్. టోటల్గా వాళ్ళు రేస్ అనేది 480 మీటర్స్కి చేశారు. 4800 మీటర్స్ డివైడెడ్ బై 400 చేశారు అనుకోండి. 0 0 క్యాన్సిల్, 0 0 4 1 4 2 అంటే 12 ల్యాప్స్ అనేవి వాళ్ళు రన్ చేయాలి. అంటే 12 రౌండ్స్ అనేది వాళ్ళు కొట్టాలన్నమాట. ఈ 400 మీటర్ ట్యాగ్ని వాళ్ళు 12 రౌండ్స్ అనేది వేయాలి. అయితే ఏమైందంటే ద స్పీడ్స్ రేషియో అనేది 3:2 ఉంది. 3:2 అనేది స్పీడ్, 3:5 కదా, 3:5 అనేది స్పీడ్ స్ట్రెంత్ ఉంది. స్పీడ్ 3:5 ఉంది. ఉంటే సేమ్ డైరెక్షన్లో వాళ్ళు వెళ్తున్నారు. సేమ్ డైరెక్షన్. మనకు ఇక్కడ టైం కావాలనుకోండి. టైం ఈజ్ ఏమొస్తుంది మనకి? డిస్టెన్స్ డివైడెడ్ బై, మనం ఏం కనుక్కోవాలి? ఎంటర్ అయితే రేసింగ్ మీటింగ్ పాయింట్. అంటే మనకు ఎంత టైంలో వాళ్ళు మీట్ అవుతున్నారు అనేది కనుక్కోవాలి. ఆ మీట్లో వాళ్ళు ఎన్నిసార్లు వస్తారో మనం డివైడ్ చేసి కనుక్కోవచ్చు. అయితే ఏమైంది అంటే మనకు టైం కావాలంటే మనం ఏం కావాలి? డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ కదా, స్పీడ్. కానీ ఈ కేసులో ఏముందంటే ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక పర్సన్ సంథింగ్ స్పీడ్తో పోతున్నాడు. ఎంత? 3 స్పీడ్తో. ఇంకో పర్సన్ 5 స్పీడ్తో పోతున్నాడు. 5 స్పీడ్తో. అంటే ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు, సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. రిలేటివ్ అంటే ఇద్దరు మోషన్లో ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకుంటాం? వాటిద్దరి డిఫరెన్స్ అనేది తీసుకుంటాం. డిఫరెన్స్ అనేది తీసుకుంటాం. అప్పుడు స్పీడ్ ఏమవుతుంది? డిస్టెన్స్ అనేది 400 మీటర్స్ ట్రాక్ని వాళ్ళు ఎంత స్పీడ్తో చేయాలి? డిఫరెన్స్ అనేది 5 - 3 ఇంత స్పీడ్తో చేయాలి. తీస్తే ఏమవుతుంది మనకి? 5 - 3 అంటే 400 మీటర్స్ డివైడెడ్ బై 2 కదా, 2 మీటర్ పర్ సెకండ్ కదా. దీన్ని ఏమనుకోండి మీరు అంటే ఈ రేషియోలో ఇచ్చాడు కాబట్టి దీన్ని 3 మీటర్ పర్ సెకండ్ అనుకోండి. దీన్ని 5 మీటర్ పర్ సెకండ్ అనుకోండి. 5 మీటర్ పర్ సెకండ్ అనుకోండి మీరు. జస్ట్ అలా అనుకుంటే మీకు 2 మీటర్ పర్ సెకండ్ కదా. వాటి రిలేటివ్ స్పీడ్ 2 మీటర్ పర్ సెకండ్ వస్తే మీకు ఎంత వస్తుంది? 200 సెకండ్స్ అనేది పడుతుంది. 200 సెకండ్స్. ఈ 200 సెకండ్స్ అనేది పట్టింది కదా. 200 సెకండ్స్ పడితే 200 మనకు టోటల్ డిస్టెన్స్ కావాలనుకోండి. టోటల్ డిస్టెన్స్ కావాలంటే ఏంటిదంటే ఇది ఒక ల్యాప్ వేయడానికి అతనికి ఎంత పట్టింది? 400 మీటర్స్ 200 సెకండ్స్ పట్టింది. అంటే వాళ్ళు మీట్ అవ్వడానికి ఎంత కావాలి? అతని స్పీడ్ ఎంత అంటే 5 యూనిట్స్ కదా, స్పీడ్ కదా. అంటే ఇక్కడ నుంచి టోటల్ డిస్టెన్స్ ఏమొస్తుంది అంటే టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, టైం. అయితే ఏమొస్తుంది మనకి? స్పీడ్ ఎంత? స్పీడ్ అనేది 5 యూనిట్స్ ఇంటూ టైం ఎంత? 200 సెకండ్స్. అంటే ఇక్కడ నుంచి 1000 మీటర్స్ అనేది వస్తుంది. 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ అనుకోండి. 1 కిలోమీటర్ అంటే దీని మీనింగ్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారనుకోండి. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది చాలా కన్ఫ్యూజన్ అనమాట. ఏంటంటే ఇది అర్థం కాకపోతే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు. ఇది కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది ఒక స్పీడ్ అనుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఏ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, బి అనే పర్సన్ సంథింగ్ ఒక రౌండ్స్ వేస్తున్నాడు అనుకోండి. రౌండ్స్ వేస్తే ఇలా రౌండ్ వేసిన ప్రతిసారి ఒకసారి అతను కలుస్తాడు. అంటే రౌండ్ వేసిన ప్రతిసారి ఒకసారి కలుస్తాడు. ఇది ఒక పాయింట్. లేకపోతే ఇంకోటి, ఇది ఫస్ట్ కేస్ అనుకోండి. ఇది ఫస్ట్ కేస్ కదా. అయితే సెకండ్ కేసులో ఏముంటుందంటే ఇది ఒక పర్సన్ స్టార్టింగ్ అలాగే ఉండి ఇంకో పర్సన్ రన్ అవుతుంది. ఇది రాసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసేస్తున్నా. ఇది రాసుకుంటే నెక్స్ట్ సెకండ్ ఏముంటుందంటే ఇద్దరు ఆపోజిట్, ఇది ఒక పర్సన్ వెయిట్
అంటే కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఇంకో పర్సన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అతను ట్రావెల్ చేసినప్పుడు ఒక రౌండ్ వేసిన ప్రతిసారి ఒకసారి కలుస్తాడు. ఇది ఒక కేసు. ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నారనుకోండి. ఇప్పుడు ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఒక ఆపోజిట్ డైరెక్షన్‌లో ఇక్కడ ఏ అనే పర్సన్ వెళ్తున్నాడు. ఇక్కడ ఒక బి అనే పర్సన్ వెళ్తున్నాడు అనుకోండి. ఇలా వేసినప్పుడు వాళ్ళు ఒక ప్లేస్ దగ్గర కలుసుకుంటారు. అంటే ప్రతి రౌండ్ వేసినప్పుడు ఒకసారి కలుస్తారు. ప్రతి రౌండ్ వేసినప్పుడు ఒకసారి. అంటే ఎవ్రీ రౌండ్‌కి ఒకసారి. అంటే టోటల్ దీని లెంత్ ఎంత ఉంది? లెంత్ 400 మీటర్స్ ఉంది కదా! ఈ 400 మీటర్స్ రౌండ్ వేసినప్పుడల్లా ఒకసారి వాళ్ళు కలుస్తారు. ఇది 100% 400 మీటర్స్ లోపే. కానీ వాళ్ళు సేమ్ డైరెక్షన్‌లో వెళ్తున్నారనుకోండి. ఇప్పుడు సేమ్ డైరెక్షన్‌లో వెళ్తున్నారనుకోండి. ఇది థర్డ్ కేస్. ఇప్పుడు మన క్వెషన్‌లో ఇచ్చిన కేస్ ఇదే. ఇది సేమ్ డైరెక్షన్‌లో వెళ్తున్నారనుకోండి. ఇది అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. థర్డ్ కేస్ ఏంటిదంటే ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ ఈడు 5 km/hతో వెళ్తున్నాడు. 5 km/hతో అండ్ ఈడు 2 km/hతో వెళ్తున్నాడు అనుకో. 2 km/hతో 3 km/hతో అంటే ఎక్స్ట్రా 2 km/h అనేది వాళ్ళు కవర్ చేస్తున్నాడు అనమాట. అంటే ఈ పర్సన్ ఎక్కువ స్పీడ్ ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఇతను వెనకాల అతన్ని చేజ్ చేస్తూనే ఉంటాడు. అంటే థర్డ్ పర్సన్ చేజ్ చేస్తూ ఉంటాడు. అంటే ఈ ఎక్కువ స్పీడ్ ఉన్న పర్సన్ ఈ యొక్క ల్యాప్ మొత్తం కంప్లీట్ అయినంత వరకు ఈ పర్సన్ సెకండ్ పర్సన్ 3 మీటర్ ఉంది కదా, అతను ఇక్కడే ఉన్నాడు. అతనికి ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి ఎంతో దూరం అనేది వచ్చింటాడు. ఇక్కడ మిడిల్ వరకు వచ్చాడు అనుకోండి. అయితే ఫస్ట్ పర్సన్ వీళ్ళు ఒక ల్యాప్ మొత్తం కంప్లీట్ చేశాక ఇంకా కొంత దూరం ట్రావెల్ చేసి అతన్ని టచ్ చేయాలన్నమాట. ఇది టచ్ చేయాలి అంటే సేమ్ డైరెక్షన్లో వాళ్ళు మీటింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది అనమాట. ఆ డిస్టెన్స్ అనేది హై ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మాత్రం అర్థం చేసుకోండి. దీని తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు ఎంత టైం తర్వాత మీట్ అయ్యారు? మనకు 1 కిలోమీటర్ తర్వాత మీట్ అయ్యారు. అంటే ఇలా జరుగుతుంది. ఇలా జరగడం వల్ల వాళ్ళు 1 కిలోమీటర్ తర్వాత మీట్ అయ్యారు. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? అంటే 1 కిలోమీటర్కి ఒకసారి మీట్ అవుతున్నారు కదా. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 4.8 కిలోమీటర్స్. దీన్ని 4.8 కిలోమీటర్స్ లేకపోతే 4,800 మీటర్స్ తీసుకోండి. డివైడెడ్ బై 1000 మీటర్స్ తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుంది మీకు? ఇక్కడ నుంచి 4.8 అనేది వస్తుంది. అంటే 4.8 అనేది మీట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు 1 కిలోమీటర్కి ఒకసారి మీట్ అవుతున్నారు కాబట్టి ఇది పాయింట్ పైన తీసుకుంటే ఇది 800 మీటర్సే వచ్చింది. 1000 మీటర్స్ కాలేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు మీట్ అవ్వరు అనమాట. ఇంకో 200 మీటర్స్ అయితే ఇంకోసారి మీట్ అయ్యేవాళ్ళు. అంటే వాళ్ళు 4 టైమ్స్ అనేది మీట్ అవుతారు అనమాట. 4 టైమ్స్ అనేది మీట్ అవుతారు. అంటే డి అనేది మీ ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని 1-2 సార్లు రివైండ్ చేసి చూసుకోండి. ఈ కేసెస్ చెప్పాను కదా, ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిపైన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ కావచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి x and y start from the same point and runs around a circular stadium. ఓకే, ఒక సర్క్యులర్ స్టేడియం ఉంది. సర్క్యులర్ స్టేడియం ముందు ఇద్దరు ఒక పాయింట్ నుంచి ఏ అండ్ బి అనే వాళ్ళు ఒక పాయింట్ నుంచి రన్ చేయడం స్టార్ట్ చేశారంట. చేస్తే whose circumference is 3,600 meters. ఈ సర్కంఫరెన్స్ అంటే ఇది రేడియస్ ఇది అనమాట. ఎంత ఉందంటే 3,600 మీటర్స్ ఉందంట. మొత్తం 3,600 మీటర్స్ ఉందంట. అంటే ఈ సైజ్ అన్నమాట. ఈ స్టేడియం ఒక సైజ్ 3,600 మీటర్ ఉంది. ఎట్ ద రేట్ ఆఫ్ 500 per meter అండ్ 700 per meter. అంటే ఎక్స్ అనే పర్సన్, ఇది ఎక్స్ వైజ్ కదా, ఇది ఎక్స్ అనే పర్సన్, ఇది వై అనే పర్సన్. ఇది ఎక్స్ అనే పర్సన్ అండ్ ఇది వై అనే పర్సన్. ఈ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఇక్కడ ఏదో ఒక ప్లేస్లో ఇక్కడ మీట్ అయ్యారు అనుకోండి. ఇక్కడ ఒక ప్లేస్లో మీట్ అయ్యారు అనుకోండి. మీట్ అయితే ఒకడు 500 per మీటర్తో ట్రావెల్ చేస్తున్నాడు. ఇంకోటి 700 per meter ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ 500 మీటర్తో ట్రావెల్ చేస్తుంది. 500 per meter దీంతో ట్రావెల్ చేస్తుంటే రేట్ ఆఫ్ ఇది స్పీడ్స్ అన్నమాట. ఇది స్పీడ్స్ 500 per మీటర్తో ట్రావెల్ చేస్తున్నాడు పర్ మినిట్. 500 meters per minute. ఇంకోటి 700 meters per minute తో ట్రావెల్ చేస్తున్నాడు అనుకోండి. వీడు 500 per meter per minute తో ట్రావెల్ చేస్తున్నాడు. 500 meters per minute తో ట్రావెల్ చేస్తున్నాడు. ఎంత? వీడు ఒక ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అనుకోండి. ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇక్కడ అతన్ని మీట్ అయ్యాడు అనుకోండి. వీడు 700 meters per minute తో ట్రావెల్ చేస్తున్నాడు. వీడు ఎంత ట్రావెల్ చేస్తాడు అన్నప్పుడు టోటల్ డిస్టెన్స్ అనేది 3,600 మీటర్స్ అయితే ఒక పర్సన్ ఎక్స్ మీటర్ ట్రావెల్ చేసేస్తే సెకండ్ పర్సన్ 3,600 మైనస్ ఎక్స్ మీటర్స్ ట్రావెల్ చేస్తాడు. 3,600 మీటర్స్ మైనస్ ఎక్స్ మీటర్స్ అనేది ఇతను ట్రావెల్ చేస్తాడు. ఇది వై అనే పర్సన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఇది ఎక్స్ అనే పర్సన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మినిట్ రెస్పెక్టివ్లీ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. దే విల్ మీట్ ఈచ్ అదర్ ఇన్. వాళ్ళిద్దరు ఎప్పుడు మీట్ అవుతారు అనేది క్వశ్చన్ అనమాట. వాళ్ళిద్దరు ఎప్పుడు మీట్ అవుతారు అంటే మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ మీటింగ్ పాయింట్ అనేది సేమ్ ఉంటుంది. మీటింగ్ టైం
మీటింగ్ టైం అనేది సేమ్ అవుతుంది. ఏంటంటే ఒక సర్క్యులర్ ప్లేస్ నుంచి ఇతను ఒక స్పీడ్తో ఇక్కడికి వెళ్తున్నాడు, ఇతను ఇక్కడికి వెళ్తున్నాడు అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో. అయితే వాళ్ళిద్దరు మీట్ అయినప్పుడు వాళ్ళిద్దరి దగ్గర సేమ్ టైం అనేది ఉంటుంది. ఒకటి 7 o'clock మీట్ అయ్యి, ఇంకోటి 8 o'clock అయితే మీట్ అవ్వదు కదా. ఎప్పుడైనా సరే మీటింగ్ టైం అన్నప్పుడు ఇద్దరి టైం అనేది సేమ్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు సేమ్ ఉంటే వాళ్ళ మీటింగ్ టైంని సేమ్ చేద్దాం. టైం సేమ్ చేయాలి కదా మనం. టైం సేమ్ చేయాలంటే T1 = T2 అనుకుందాం. T1 ఇది T1 కదా, TX అనుకుందాం. TX పర్సన్ యొక్క స్పీడ్ టైం, ఇది TY పర్సన్ యొక్క టైం. ఈ రెండింటి మనం ఈక్వల్ చేస్తే మనకి ఇద్దరికి ఇదే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ తెలుసు అండ్ వాళ్ళిద్దరి స్పీడ్స్ తెలుసు. ఇది స్పీడ్స్. దీని నుంచి మనం వాళ్ళ టైం ఈక్వల్ చేయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ చేస్తున్నా. ఏం చేయాలంటే టైం = డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఇక్కడ ఎక్స్ యొక్క డిస్టెన్స్ ఎంత, x మీటర్స్, డివైడెడ్ బై స్పీడ్ ఎంత, 500. అండ్ నెక్స్ట్ అతనిది డిస్టెన్స్ ఎంత, 3600 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై అతని డిస్టెన్స్ ఎంత, అతని స్పీడ్ ఎంత, 700. ఇంతే కదా. దీని నుంచి మీరు దీన్ని సాల్వ్ చేస్తే ఈ 2 zeros క్యాన్సల్. ఇక్కడ 7x = ఎంత వస్తుంది మీకు, 5 కదా, 15 అండ్ 5 6 30 అంటే 18,000 మైనస్ 5x. 18,000 ఈ 5తో దీన్ని మల్టిప్లై చేశాను అంటే 5 అంటే 3600 × 5 అంటే 18,000 మైనస్ 5x. ఈ 5-5xని ఇటు తీసుకొస్తే 12x. ఇక్కడ సాల్వ్ చేస్తా, అక్కడ కనిపించుద్దో లేదో తెలియదు. అయితే 12x దట్ ఈక్వల్స్ ఎంత, 18,000. అంతే కదా, 18,000. అంటే దీని నుంచి ఏమొస్తుంది మీకు, 6 2 times 6 3 times 1 times 2 1500 times. అంటే ఎక్స్ అనేది ఎంత, 1500. అంటే ఎక్స్ అనేది ఏమనుకున్నాం మనం, వాళ్ళు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది అనుకున్నాం. ఇక్కడ నుంచి మనకు డిస్టెన్స్ అనేది వచ్చింది. అంటే ఎక్స్ అనే పర్సన్ 1500 మీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. దీని నుంచి మనకు అతను ఏం కావాలి, టైం అనేది కావాలి. టైం కావాలంటే టైం = నేను చెప్తున్న కొద్దీ మీరు రాసుకోండి, నాకు ప్లేస్ సరిపోవట్లేదు అందుకని తీసేస్తున్నాం మొత్తం. టైం కావాలంటే డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ కదా, స్పీడ్. అయితే ఇది స్పీడ్ అనేది పర్ మినిట్ ఇచ్చాడు. అంటే 500 meters per minute, 700 meters per minute ఇచ్చాడు. తర్వాత మనకు మీటర్స్లో వచ్చింది. ఇక్కడ కూడా మనం డైరెక్ట్ అదే స్పీడ్ తీసుకుంటాం కాబట్టి నేను కన్వర్ట్ అనేది చేయట్లేదు. మీరు కన్వర్ట్ చేసి అవన్నీ రిస్క్ తీసుకోవద్దు అనమాట. ఎందుకంటే మనకు లాస్ట్లో వచ్చేది గిట్ట మనం టైం ఫైండ్ చేయాలి కాబట్టి మనకు కన్వర్జన్ అనేది అవసరం లేదు. అయితే డిస్టెన్స్ ఎంత, ఇతను 1500 meters ట్రావెల్ చేశాడు. ఎంత స్పీడ్తో, 500 meters per second. 500 meters per second ట్రావెల్ చేస్తే ఎంత పోతుంది, 5 1 times 5 300 3 times 1500 అంటే 3 minutes అనేది మీ ఆన్సర్ వస్తుంది అనమాట. 3 అంటే ఇది ఏంటంటే ఇది మీటర్ పర్ మినిట్ అండ్ ఇది మీటర్స్. ఈ మీటర్స్ క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే యూనిట్స్ గిట్ట మీటర్స్లో వస్తుంది. అంటే టైం గిట్ట మినిట్స్లో వస్తుంది కాబట్టి మనకు యూనిట్ కన్వర్జన్ అనేది అవసరం లేదు. దీని ఆన్సర్ వచ్చేసి బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ. దీంతో మీకు రేసెస్ మీద ప్రాబ్లమ్స్ గిట్ట అయిపోయినాయి. అన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది కవర్ చేయడానికి ట్రై చేశాను అన్నమాట. మీరు ఈ వీడియో కానీ మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. ప్రాబ్లమ్స్ అనేవి దీని మీద ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయండి. ప్రాబ్లమ్స్ అనేవి చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి, కానీ 1-2 ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు. మీరు మంచి CGL కానీ లేదా ఏదైనా SA లెవెల్ ఎగ్జామ్స్ రాస్తే చాలా తక్కువగా అడుగుతారు. అడిగితే మీకు ఒకవేళ యూజ్ అవుతుంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏదో చూద్దాం, DI చేద్దాం అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.